ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఫీమేల్ మాత్రం తప్పకుండా ఇంటర్వ్యూ చూపించండి. ఒక అథ్లెటిక్గా తెలుసు, ఒక న్యూట్రిషన్గా తెలుసు, అండ్ ఒక హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకుంటారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటారు. అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు పూర్ణిమ గారు. లవ్లీ, జనరస్ ఇంట్రడక్షన్. ఇప్పుడు వెయిట్ పెరిగారు తగ్గారు అనే చోట ఓ సూపర్ హార్మోనల్ కంకాషన్ ఏమి ఉండదు. వెయిట్ తగ్గటం అంటే కడుపు కట్టుకుని తగ్గిపో అంటున్నారు. ఎవ్వరు కూడా ఓకే నీకు ఈ ప్రాబ్లం ఉందా అని అడిగే ట్రైనర్స్ ఎవరు ఉండరు. Not about just gymming, losing weight or fitting into a specific jeans or a specific western or a traditional or whatever ఒక specific outfit లో fit in అవడం కాదు. You will not believe the way the girls come to us. మ్యాన్ అయితే ఏంటి, విమెన్ అయితే ఏంటి, మమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలనుకుంటున్నాం. వీ షుడ్ నాట్ బీ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఇన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సెంటర్స్ ఎందుకు ఉంటున్నాయి? నాన్ లోకల్ ఫుడ్స్ తిని ఒక జనరేషన్ అంతా వాష్అవుట్ అయిపోయింది. హూ ఈజ్ ఆన్సరబుల్ టు దట్ జనరేషన్? నో వన్. ఈ జనరేషన్కి కూడా మనం చేసే పిచ్చి సోకులకి ఎవడు ఆన్సర్ చేయడు. బిఫోర్ 18 ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, బాడీ ఇంబ్యాలెన్స్గా కనిపించడం కానీ, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి, దీనికి క్యూర్ ఏంటి? బాధ్యత లేకుండా కనటం. మదర్ అని అంటే కోపం వచ్చేస్తుంది లేడీస్కి. చదివేటప్పుడు ఇలా చదవాలి, ఆడేటప్పుడు ఇలా ఆడాలని చెప్పి వాడిని మల్టిపుల్ థింగ్స్కి పుష్ చేసి ఒక కాంపిటీషన్లో కూర్చోబెట్టి ఒక మెషిన్ని తయారు చేస్తారు. ఈ క్రేవింగ్స్ ఉంటాయి కదా, తినాలా వద్దా, ఇన్ని రోజులు తిన్నా ఈ రోజు తినకుంటే ఏమవుతుంది, ఈ ఫీలింగ్ ఉంటుంది కదా, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు లావుంటే ఏమైంది? ఇప్పుడు డయట్ అంటే నీకే స్పెసిఫిక్గా, ఫిట్నెస్ అంటే నీకే స్పెసిఫిక్గా, లైఫ్ స్టైల్ అంటే నీకే స్పెసిఫిక్గా కాదు. నీకు ఇచ్చే ప్రతిదీ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ ఫాలో. ఇది మా అనుభవం. జనం ఎట్లా ఉన్నారంటే నాకు వెయిట్ లాస్ కావాలి, నువ్వు ఇవ్వాలా, కాబట్టి నేను ఏదైనా చేస్తా. ఒక్క విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి. చెప్పండి. వావ్లో ఉమెన్ ఒక్కరే ఎందుకున్నారు? కౌంటర్ పార్ట్స్ నేను వారం రోజుల్లో 7 కిలోలు ఇస్తా, 5 కిలోలు ఇస్తా, 6 కిలోలు ఇస్తా. ఏంటదాన్ని వెండా బంగారమా? ఎందుకు జాయిన్ అయ్యాను? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లూజ్ వెయిట్ లాస్ అవుదామని జాయిన్ అయ్యాను. బట్ సింపుల్ కరెక్షన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఈస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ ఇంటర్వ్యూ మీ అందరికీ చాలా ప్రత్యేకం అండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఫీమేల్ మాత్రం తప్పకుండా ఇంటర్వ్యూ చూపించండి. బేసిక్గా మార్కెట్లో మనం చూస్తుంటాం, చాలా మంది న్యూట్రిషన్స్ వస్తారు, ఈ ఫుడ్ తినండి, ఆ ఫుడ్ తినండి, ఇలా ఉండండి, ఎన్నో సజెషన్స్ ఇస్తుంటారు. బట్ అదొక్కటే కాదండి, మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ మరోపక్క ఇవాళ లేడీని మీకు పరిచయం చేస్తున్నదండి. తను ఒక న్యూట్రిషనే కాదండి, సీనియర్ అథ్లెటిక్ అని చెప్పుకోవచ్చు, ఒక ఫౌండర్ ఆఫ్ వావ్ ఫిట్నెస్ అని చెప్పుకోవచ్చు. అంటే లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ని కూడా చాలా పంచువల్గా హ్యాండిల్ చేసే వ్యక్తి అని చెప్పుకోవాలి. సో ద ఐరన్ లేడీ అని చెప్పుకుంటాము. మన ముందర ఉన్నారు పూర్ణిమ గారు. మరి ఏంటి పూర్ణిమ గారి జర్నీ అండ్ వావ్ ఫిట్నెస్ ఒక జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ఫేవరెట్ పూర్ణిమ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. అంటే నేను చాలా పీపుల్స్ ని చూస్తుంటా అండి, లైఫ్ లో ఒక ఎయిమ్, ఒక గోల్ పెట్టుకుని ఉంటారు. బట్ మీరు మాత్రము ఇన్ని ర్యాండమ్ ఫీల్డ్స్ లో ఇంత సక్సెస్ ఎలా చేయగలిగారు? ఐ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ సుధీర్. ఓకే. సో నాకేమి స్పెసిఫిక్ గా ఈ రోజు చేయాలని ఏమి ఉండదు. ఎవ్రీ డే ఇస్ అ ఫ్రెష్ స్టార్ట్ ఫర్ మీ. ఓకే. సో దాంతోపాటు భగవంతుడి దయ వల్ల ఏంటంటే నాకు పెద్ద సినిమా కష్టాలు లేవు. అంటే ఆల్ త్రూ మై లైఫ్ బేసిక్స్తో చిన్నప్పటి నుంచి ఆ మినిమం లైఫ్ ఉంది నాకు. ఓకే. సో అంటే మినిమం మ్యాక్సిమం తెలియకుండా ఎకనామిక్ బ్రాకెట్తో సంబంధం లేకుండా సూపర్గా పెరిగాం మేము. మరి మా పూర్ణిమ గారు నేటివ్ ఎక్కడ? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఓ. విజయవాడ. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. సో బిహెచ్ఎల్ టౌన్షిప్ ఈజ్ వేర్ ఐవ్ బీన్ స్టడీయింగ్, living and currently married to the same boy from the same township. Okay. So yeah. అండ్ మీ లైఫ్ లో అంటే మాకు తెలిసిన వరకు ఈ డిగ్రీ చేశారు, ఇది చదువుకున్నారని మేము అనుకుంటాం. మీరు ఏమేమి చేశారండి? చదువుకున్న ముందు I started being an athlete, Sudhir. So I started off as a school level athlete. Athletics తో మొదలైంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ చేసేదాన్ని, హై జంప్, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అలాగా. దెన్ హాకీ. ఒక 4 ఏళ్ల తర్వాత ఏపుగా పెరిగానని వాలీబాల్ పుష్ చేశారు. అట్లా మల్టీ స్పోర్ట్స్ ఆడున్నా నేను. మల్టీ స్పోర్ట్స్. సో మల్టీ స్పోర్ట్స్ నేషనల్స్ ఆడడంతో పాటు ఐ ప్లేడ్ నెట్బాల్ ఫర్ ది కంట్రీ. అండ్ ఇప్పుడు బాస్కెట్బాల్ తీసుకున్నా, వాలీబాల్ తీసుకున్నా, అథ్లెటిక్స్ తీసుకున్నా. ఇన్ఫాక్ట్ బాస్కెట్బాల్ తీసుకుంటే కెప్టెన్ ది స్టేట్ తెలంగాణ స్టేట్ టీమ్. ఒక 3 times 4 times అట్లా. పాప పుట్టాక కొత్తగా బాస్కెట్బాల్ నేర్చుకుని దెన్ ఐ రిప్రజెంటెడ్ ది అండర్వైడ్ ఆంధ్రప్రదేశ్ దెన్ తెలంగాణ రాకముందు. తర్వాత ఫస్ట్ తెలంగాణ స్టేట్ టీమ్ కి ఐ బీన్ ది కెప్టెన్.
సో వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ద క్యాప్టెన్, ఇప్పుడు నాకన్నా అప్పుడు నేను ఆడే దాంట్లో అయినా, ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ దట్ ఈస్ ఆఫ్టర్ మై బేబీ అయినా, నాకన్నా సూపర్ అథ్లీట్స్ ఉండేవాళ్ళు. ఓకే, స్టిల్ నేనేం భావిస్తానంటే ఆ క్యాప్టెన్సీ రావడం కానీ, అసలు అవకాశం అంటూ స్టేట్ టీంలోనో ఇండియన్ టీంలోనో రావడం కానీ అదృష్టంగానే భావిస్తాను. కష్టం నాతో పాటు చాలామంది పడ్డారు, బట్ అందరికీ అంతే ఫలితం రావాలంటే డెఫినెట్లీ కష్టంతో పాటు లక్ ఫ్యాక్టర్ కూడా మ్యాటర్ అవుద్ది. సో ఎప్పుడైనా నాకు సూపర్ సక్సెస్ వచ్చింది అని ఎవరైనా చెప్తే, కొంచెం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చెప్తే, ఓకేలే మనం లక్కీ, మనతో పాటు మన దోస్తులు చాలా మంది కష్టపడ్డారు కదా అనుకుంటా. సో ప్రాబ్లీ అది నాకు ఏదైనా సరే పెద్దగా మనమేం పెద్ద పొడలేదులే, ఓకే మీరు అట్లా అనుకుంటారు అనే థాట్ వల్ల రిలీఫ్ ఉంటుంది చాలా. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ద ఫేమ్, కొంచెం అది ఫేడ్ అవ్వగానే, అంటే నలుగురు వచ్చి మెచ్చుకున్నప్పుడు అబ్బా భలే ఉంది అని చెప్పి ఎక్కగానే అది మునగ చెట్టు ఎక్కినట్టే, కొంచెం అది ఫేడ్ అవుతానే యూ విల్ స్టార్ట్ టు ఫీల్ లో ఆల్సో. సో నాకు ఆ హైస్ అండ్ లోస్ లేవు బేసిక్గా, అందుకని నేను మల్టిపుల్ థింగ్స్ చేస్తాను. అండ్ వెన్ పీపుల్ ఆస్క్డ్ మీ, ఇన్ఫాక్ట్ ప్రేమ గారు షీ టుక్ అ ఫస్ట్ ఇంటర్వ్యూ 2.5 years ago. దానికి ముందు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూ చేయాలిరా, నువ్వు ఏం చేసావు, ఎలా ఉంటావు అని చాలా మందికి తెలియాలి, నీ వావ్ గురించి అయినా అట్లాగా చాలా చెప్పేవాళ్తాను. బట్ సమ్హౌ నాకు నవ్వొచ్చేది నన్ను ఇంటర్వ్యూ చేస్తారంటే, అసలు ఏం పెద్ద మనం ఇప్పుడు పొడిచామని, మనకి ఇంటర్వ్యూ ఏంటి, మన గురించి మాట్లాడేది ఏముంది అని. ఓకే, సో ఒక స్పోర్ట్స్ కాకుండా ఇంకా వేరియస్ ఫీల్డ్స్ లో కూడా ఉన్నారు కదా. యా, సో యాజ్ ఫార్ యాజ్ ద ఎడ్యుకేషన్ ఇస్ కన్సర్న్, ఐ హావ్ డన్ సర్టన్ డిప్లొమాస్, డిగ్రీస్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ ద న్యూట్రిషన్. ఓకే, సో అండ్ ఫిట్నెస్ సంబంధించి యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రీకాల్ ఐ హావ్ బీన్ ప్లేయింగ్. ఓకే, సో ఐ హావ్ బీన్ అన్ అథ్లీట్ ఆల్ మై లైఫ్. పొద్దున 3 గంటలు, సాయంత్రం 4 గంటలు భూమికి పుట్టినట్టు ప్రతి స్కూల్లో, కాలేజ్లో కూడా గ్రౌండ్లోనే ఎక్కువ ఉండేదాన్ని. సో దట్స్ వేర్ మై ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్. అట్లాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో అంతకు మించిన ఎక్స్పీరియన్స్ నాకు ఇంట్లో, నేను జాయింట్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. సో మా అమ్మమ్మ, తాతమ్మ, జేజమ్మ ముగ్గురు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వాళ్ళు కాలం చేసే వరకు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో దట్స్ మై రియల్ ఎడ్యుకేషన్ యాజ్ కంపేర్డ్ టు వాట్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ ద బుక్స్. వాట్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ ద హోమ్ ఈజ్ వే మోర్ వాల్యుబుల్ టు మీ టుడే, అండ్ ఇఫ్ ఐఎమ్ వాట్ ఐఎమ్ టుడే దానివల్ల. ఓకే, సో మరి అంటే ఒక అథ్లెటిక్ గా తెలుసు, ఒక న్యూట్రిషన్ గా తెలుసు, అండ్ ఒక హౌస్ వైఫ్ గా పిల్లల్ని చూసుకుంటారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటారు, అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు పూర్ణిమ గారి గురించి. లవ్లీ, థాంక్యూ ఫర్ ది జనరస్ ఇంట్రడక్షన్. మీ లైఫ్ లో నేను ఇంకోటి చూసాను, అంటే లైక్ ఫిమేల్స్ లో చాలా మందిని చూస్తుంటాం, ఒక స్టేజ్కి వెళ్ళాక ఒక మోడ్రన్ కల్చర్ కి, మోడ్రన్ లైఫ్ కి కానీ డిఫరెంట్ స్పిరిచువల్ జోన్కి వెళ్ళిపోతుంటారు. బట్ మిమ్మల్ని మాత్రం నేను మీ ఇన్స్టాని చూసాను సరే, మీ వావ్ ఫిట్నెస్ వీడియోస్ చూసినాను సరే, మన ఇండియన్ కల్చర్ రూట్స్ని కూడా మీరు గౌరవిస్తారు. సో అంత సాంప్రదాయం మీలో ఎలా వచ్చింది? సో యాజ్ ఐవ్ టోల్డ్ యూ, ఇట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ దట్ ఐ కేమ్ ఇన్. అయితే అనుభవం మాత్రం ఆనాటిది. అంటే ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ 2014 అలా పిక్చర్స్ చూస్తే బాడీ చేశాను. సో ఇప్పుడు నేను ఎంత హుందాగా చీర కట్టుకుని ఆ ఫిజిక్ ని కవర్ చేసిన 2014 to 2024 ఈవెన్ టుడే అంతే షార్ట్స్ వేసుకుని ఐ కెన్ ఫ్లాంట్ మై కాఫ్ మజిల్, ఐ కెన్ ఫ్లాంట్ మై యాబ్స్, very strong abs with after even about birthing 2 children. కానీ ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటే ఎట్లాంటి బట్ట ఒంటి మీద పెట్టినా ఆటోమేటిక్గా గ్రేస్ఫుల్గా కనపడతాం. ఓకే, అండ్ మీ లైఫ్లో అంటే మిమ్మల్ని ఒక పర్సన్గా మాకు అర్థమవుతుంది ఎలాంటి పర్సన్ అనేది. కానీ వావ్ ఫిట్నెస్, సో ఇది అంటే ఒక ఆంధ్రాలోనో ఒక తెలంగాణలోనో ఇక్కడ ఉంటే ఒక రకం, బట్ గ్లోబల్గా ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్లో ఉండొచ్చు? 90+ కంట్రీస్లో. అంటే ఇది స్టార్ట్ చేయాలనే రీజన్ ఏంటి? దీన్ని ఇంత ఎక్స్పాండ్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి? సో సుధీర్, బిఫోర్ ఐ టాక్ అబౌట్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్, ముందు ఈ 90+ కంట్రీస్ కథ చెప్తా. చెప్పండి. ఈ 90+ కంట్రీస్లో ఉన్న తెలుగు స్పీకింగ్ విమెన్ మీద మనం వర్క్ చేసాం. అంటే వావ్ ఇస్ అ రూటెడ్ తెలుగు కంపెనీ. లాస్ట్ 15 yearsలో 1,00,000 మంది పైన విమెన్ని ఏ రకంగా అయినా సరే, 1,00,000 మందిని 1-on-1 అయినా అవ్వచ్చు, గ్రూప్స్లో అవ్వచ్చు, కార్పొరేట్స్లో మనము కొన్ని మన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి ఉంటాం, అలా అవ్వచ్చు. తర్వాత సే అబౌట్ 3,000-4,000 విమెన్ని ఒకేసారి 2 days or 3 days వర్క్షాప్లో రీచ్ అయి ఉండొచ్చు. సో అట్లా నేను చెప్తున్నాను, ఇట్ మైట్ నాట్ బి 1-to-1 అండ్ నాట్ జస్ట్ I alone. So we had about 100+ volunteers
ఏదన్నా కానివ్వండి అక్రాస్ ది వరల్డ్. అండ్ 60-70 గర్ల్స్ హూ హ్యావ్ బీన్ వర్కింగ్ all through the world. And Antarctica వదిలేసి we have our virtual desks everywhere in all the continents. WOW started in a very humble space in Madinaguda in 2010 with an idea that there is a market gap. ఆ గ్యాప్ ఏంటి అంటే వీళ్ళు అన్నం పెట్టేవాళ్ళు లేరు, వెయిట్ తగ్గటం అంటే కడుపు కట్టుకుని తగ్గిపో అంటున్నారు. ఈ కడుపు కట్టుకుని తగ్గిపోతే నేనేమో అథ్లీట్ని, మామూలుగానే మనకు తిండి ఎక్కువ. ఈ నేను కూడా ఒక డెలివరీ అయిన తర్వాత 33 కిలోలు పెరిగాయి. సో సీజన్డ్ అథ్లీట్ని, పెళ్ళి, ఇమీడియట్ ప్రెగ్నెన్సీ, వెయిట్. సో తగ్గిపోయి ఏమంటే ఆడేద్దాం అనుకున్నా నేను. దట్ వాజ్ మై ఐడియా. ఒకసారి జిమ్కి వెళ్తే ముందు అసలు ఆ డైట్ చూడగానే A4 సైజ్ షీట్లో కనపడకుండా 4 అక్షరాల్లో ఒక దోశ, 2 చపాతీ, నో పల్లి చట్నీ అండ్ నాన్ సెన్స్. సో ఫర్ మీ ఇట్స్ నాన్ సెన్స్, ఎందుకంటే నేను ఎక్కువ తింటా. సో ఇదంతా కాదు, ఏం చేద్దాము అని తగ్గకపోయినా పర్లేదు కానీ ముందైతే తిండి తిని తర్వాత జాగింగ్కి వెళ్దాం, వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను. ఆ జాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 400 మీటర్ల ట్రాక్, నేను BHLలో ఉండే ట్రాక్లో మామూలుగా 20 రౌండ్లు మామూలుగా కొట్టేవాళ్ళం. 8 కిలోమీటర్స్ అనేది నార్మల్. అట్లాంటిది 1/2 రౌండ్ కొట్టగానే, అంటే లెస్ దాన్ 200 మీటర్స్ కొట్టగానే ఐ కొలాప్స్డ్. మోకాళ్ళ నొప్పులు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డి వైటమిన్ డెఫిషియన్సీ అన్నాడు, స్లైట్గా థైరాయిడ్ అప్ ఉందన్నాడు, B12 తక్కువ ఉందన్నాడు, ఐరన్ తక్కువ ఉందన్నాడు. అసలు అంతా కొత్త మనకి, ఇవేవి మాట్లాడలేదు. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు వెయిట్ తగ్గాలంటే ఈ డైట్ మీద వెళ్ళన్నారు. ఆల్రెడీ ఇన్ని లోపాలు ఉన్నాయి. లో డైట్ మీద వెళ్తే ఏమయ్యేదాన్ని ఊహించుకుంటేనే ఘోరంగా ఉండింది నా పరిస్థితి. ఎందుకంటే నార్మల్ గా కన్నా స్ట్రాంగ్ గా ఉంటేనే కదా నేను అథ్లీట్ గా నేను ముందుకెళ్ళగలను. సో స్ట్రెంగ్త్ ఉండదు, వెయిట్ తగ్గుతుంది, ఏం చేస్తావు నువ్వు అనుకుని, ఓకే సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్, ఎంతో మంది విమెన్ సఫర్ అవుతున్నారు. సో మనకి ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనం ఎలాగో తగ్గాలి కాబట్టి మనం తగ్గుతూ ఎవరో ఇది స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాం. సో అలా వావ్ వచ్చింది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఉందని, అంటే వావ్ మీనింగ్ ఏంటి అనేది ఒకటి, వావ్ లో ఉమెన్ ఒక్కరే ఎందుకున్నారు? వెల్కమ్ దేర్. వావ్ స్టాండ్స్ ఫర్ వెల్నెస్ ఆఫ్ విమెన్. ఓకే. సో మెన్ కి పెద్ద హార్మోనల్ ఇష్యూస్, ఇప్పుడు వెయిట్ పెరిగారు తగ్గారు అనే చోట ఓ సూపర్ హార్మోనల్ కంకాషన్ ఏమి ఉండదు. రైట్ ఫ్రమ్ ద ప్యూబర్టీ. ఇప్పుడు మెన్ కూడా, బాయ్స్ కూడా ప్యూబర్టీ రీచ్ అవుతారు, కానీ దే డోంట్ బ్లీడ్. బట్ అమ్మాయిలకి మెనార్క్, వి బ్లీడ్. బాయ్స్ కూడా ఫాదర్స్ అవుతారు, బట్ దే డోంట్ క్యారీ ద బేబీ, దే డోంట్ ఫీడ్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్మోనల్ కంకాషన్. సో ఇంత హార్మోనల్ కంకాషన్ ఉండి ఇప్పుడు మనం ఫిట్నెస్ చూస్తే, మెన్ అండ్ విమెన్ ఫిట్నెస్ చూస్తే వెళ్తే ఎవరు, నేను మాట్లాడుతున్న 15 సంవత్సరాలు నాడు, ఎవరు కూడా ఓకే నీకు ఈ ప్రాబ్లం ఉందా, ఆర్ యూ మెన్స్ట్రేటింగ్, నువ్వు పీరియడ్లో ఉన్నావా, ఇస్ ద టైమ్ ఆఫ్ ద మంత్ ఫర్ యూ అని అడిగే ట్రైనర్స్ ఎవరు ఉండరు. ఇప్పుడు విమెన్స్ ఫిట్నెస్ అంటే హాఫ్ ఆఫ్ మెన్స్ ఫిట్నెస్. 10 kg డంబెల్ వాడుతుంటే నువ్వు 5 kg వాడు, 5 kg వాడు, నువ్వు 2.5 వాడు. బెంచ్ ప్రెస్ వాడు ఇంత చేస్తుంటే నువ్వు ఇంత చేయి, నువ్వు ఇంత వాడెంత పరిగెట్టు, నువ్వు ఇంత పరిగెట్టు, ఇంతే తప్ప విమెన్ నీడ్స్ ఆర్ డిఫరెంట్ అని కేటర్ చేసే సిచ్యువేషన్ లేదు ఆ రోజుకి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుకి కూడా తక్కువనే చెప్పాలి. సో అక్కడ గ్యాప్ అనిపించి స్టార్ట్ చేయడం అయితే అలా స్టార్ట్ చేసాం, కానీ కంటిన్యూ చేసే కొద్దీ ఎంత వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే, వావ్ స్టార్ట్ అవ్వడం ఒక బ్రాంచ్లా స్టార్ట్ అయినా టుడే వావ్ ఇస్ అ కాన్సెప్ట్ యాజ్ వెల్నెస్ ఆఫ్ విమెన్. బికాస్ వీ డోంట్ వర్క్ అరౌండ్ జస్ట్ ద విమెన్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అ విమెన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ హెవియర్ దాన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అ మ్యాన్. ఇప్పుడు అమ్మ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎంత హెవీగా ఉంటుంది కంపేర్ టు ఫాదర్, అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనకు అమ్మమ్మల నుంచి, జేజమ్మల నుంచి వచ్చిన హ్యాండ్ మీ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఎంత ఆస్తులు ఇచ్చారు అనే దానికన్నా ఎన్నో విషయాలు మనకి సీజనల్ ఎలర్జీస్ని ఫైట్ చేయడానికి, కిచెన్లో విషయాలు కానివ్వండి, కలినరీ విజ్డమ్, కుకింగ్ కానివ్వండి, టేస్ట్తో పాటు హెల్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఈ కల్చర్ అండ్ హెల్త్ రెండు కూడా కలిపి ఉండేవి మనకి. సో కాకపోతే దానికి రాముడని కృష్ణుడని యాడ్ చేసి చెప్పడం మూలాన మనం ఏమనుకున్నామంటే ఇదన్నీ మూఢనమ్మకాలని. సో అవి చాలా ఇస్తూ వచ్చారు వాళ్ళు మనకి. సో వెన్ ఐ స్టార్టెడ్ దిస్, నేను ఏమనుకున్నానంటే ఓకే విమెన్కి చాలా హెల్ప్ చేయొచ్చు అట్లా అనుకున్నా. తర్వాత నా రియలైజేషన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ అస్ అంటే యాజ్ అ జనరేషన్, ఇప్పుడు ఒక 20 year old దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక 50 year old వరకు తీసుకున్న, రఫ్లీ 45 years, కొంచెం ఎక్కువ చదువుకున్న 45 years వరకు తీసుకున్న, మేమందరం లిబరేటెడ్ యాజ్ అ జనరేషన్, వీఆర్ ఆల్ లిబరేటెడ్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది అండ్ దేనికోసమో కూడా వీ డోంట్ వాంట్ టు ట్రేడ్ దట్ ఆఫ్. కానీ వాట్ ఈజ్ ల్యాకింగ్ అనేది ఒక 2 years పనిచేసిన తర్వాత రియలైజ్ అయ్యాను నేను. ఏంటంటే ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ లివింగ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ. అక్కడ ఉన్నప్పుడు నేను అందరిలాగే, ఇన్ఫ్యాక్ట్ చాలా మంది కన్నా టామ్ బాయ్స్ నేను. అసలు అంటే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, కుంకుమ పక్కన పెట్టండి, అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయానికి నాకు లాజిక్, సైన్స్ చెప్పకపోతే బొట్టు పెట్టుకోను నేను.
సో అంత రెబెలియస్గా ఉండేది. డైరెక్ట్గా ఎదురు చెప్పకపోయినా వాళ్ళ మీద ప్రేమ వల్ల మనసులో అవన్నీ ఈ థాట్స్ అనేవి రన్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు విష్ణు సహస్రనామం, బికాజ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. విష్ణు సహస్రనామం బై 8th grade or 9th grade నాకు కంటతా వచ్చు విష్ణు సహస్రనామం. ఓకే. సో అంటే చిన్న చిన్న విషయాలు కూడా, ఇప్పుడు శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం, ఇది చెప్పేటప్పుడు కూడా మనకి ఇంటనేషన్ ఎట్లా ఉండాలి, ఎక్కడ పాజ్ చేయాలి, ఎందుకు పాజ్ చేయాలి, ఏ సిలబల్ దగ్గర ఆపాలి. ఇప్పుడు అక్కడ పుస్తకంలో రాసేది వేరే ఉంటుంది, మనం చదివేది వేరే ఉంటుంది. సో ఇవన్నీ వచ్చినా వాళ్ళ మీద ప్రేమతో నేను నేర్చుకున్నా. ఆ రోజుది అనుభవం ఆచరణలోకి ఎప్పుడూ పెట్టలేదు. ఇవాళది ఆచరణలోకి పెడితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఇవాళ తెలిసింది. బట్ సో మెనీ ఆఫ్ అస్ వీ హ్యావ్ లివ్డ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల బోల్డ్ అంత కల్చర్ కోల్పోయాం. ఆ కల్చర్ కోల్పోవటం వల్ల ఎన్నో విషయాలు వాళ్ళు ఇచ్చిన విజ్డమ్ పోయింది. ఆ విజ్డమ్ పోవటం వల్ల ప్రీ ప్రెగ్నెన్సీ సఫర్ అవుతున్నాం, అరౌండ్ ద పీరియడ్ సఫర్ అవుతున్నాం. అరౌండ్ ద పీరియడ్స్ కొన్ని సింపుల్ థింగ్స్ చేయించేవాళ్ళు, ఆ సింపుల్ థింగ్స్ లేవు ఇప్పుడు. ఎందుకు లేవు అంటే అసలు విమెన్ అండ్ మ్యాన్ బోత్ ఆర్ ద సేమ్ బయటకు వెళ్ళి చూస్తే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సిన్స్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ కల్చర్, ఇంకో విషయం ఏంటంటే మాకు కూడా తెలియట్లా. అంటే ఇప్పుడు మేమేమనుకుంటున్నాము, వీఆర్ లిబరేటెడ్, జెండర్ ఫ్రీ సొసైటీ ఇది. సో మ్యాన్ అయితే ఏంటి, విమెన్ అయితే ఏంటి, మమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలనుకుంటున్నాం. వీ షుడ్ నాట్ బీ ట్రీటెడ్ ఈక్వలీ అసలు. సో ఇన్ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీటింగ్ హై ఆర్లో యాక్సెప్ట్ చేయకూడదు, కానీ ఈక్వల్ ట్రీట్మెంట్. యు ఆర్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. మ్యాన్స్ బాడీ ఈజ్ డిఫరెంట్, విమెన్స్ బాడీ ఈజ్ డిఫరెంట్. సో విమెన్ గోస్ త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్ త్రూ హర్ లైఫ్. ప్రెగ్నెన్సీలో కూడా 3 ట్రైమిస్టర్లకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. నార్మల్ డెలివరీ అయితే ఒక టైప్ ఆఫ్ హెల్త్ సిచ్యువేషన్, సీ సెక్షన్ అయితే ఒక టైప్ ఆఫ్ హెల్త్ సిచ్యువేషన్. అలాగే ఫీడ్ చేస్తుంటే ఒక టైప్ ఆఫ్ హెల్త్ సిచ్యువేషన్, ఫీడ్ చేయకపోతే ఒక టైప్ ఆఫ్ హెల్త్ సిచ్యువేషన్. ఇట్లాంటి ఇన్ని కంకాషన్స్లో మనకి వీఆర్ ల్యాకింగ్ ఆన్ సంబడీ హూ విల్ అడ్వైజ్ అస్ ప్రిసైస్లీ అరౌండ్ ఇట్. అంటే ఈ విషయానికి ఇది నువ్వు చేయాల్సింది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ జిమ్మింగ్, లూజింగ్ వెయిట్ ఆర్ ఫిట్టింగ్ ఇన్ టు అ స్పెసిఫిక్ జీన్స్ ఆర్ స్పెసిఫిక్ వెస్టర్న్ ఆర్ ట్రెడిషనల్ ఆర్ వాట్ ఎవర్, ఒక స్పెసిఫిక్ అవుట్ఫిట్లో ఫిట్ అవ్వడం కాదు. ఆల్ త్రూ యువర్ లైఫ్, ఒక డెలివరీ అయినా 2 డెలివరీలు అయినా సరే, నువ్వు నీ ఫిజిక్ని ఇలా మెయింటైన్ చేసుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు నీకు ఫిట్నెస్ కూడా వస్తుంది. లైఫ్ అంతా నువ్వు బాగా బతకగలవని మనకి ప్రాక్టికల్గా ఎవ్రీడే వాళ్ళ కళ్ళ ముందు కనపడి చూపించడమే కాకుండా చేయించేవాళ్ళు కూడా. ఇప్పుడు ఇంటికి వెళ్తే చేయించేవాళ్ళు కూడా అవన్నీ. సో ఇప్పుడు అవన్నీ లేకపోవడం వల్ల వీ మిస్డ్ అవుట్ యాజ్ అ జనరేషన్. నేను ఎక్సెప్షన్ అవ్వచ్చు, నాలా కొంతమంది ఎక్సెప్షన్ అవ్వచ్చు, కానీ యాజ్ అ జనరేషన్ వీ మిస్డ్ అవుట్ ఆన్ ద తాతమ్మ, జేజమ్మ. ఇట్ వాజ్ మ్యాక్సిమం అమ్మమ్మ ఫర్ దోస్ ఫ్యూ డేస్, మ్యాక్సిమం నానమ్మ ఫర్ దోస్ ఫ్యూ డేస్. సో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారు. చాలా అంటే లాస్ట్ 15 yearsలో మేము ఫిల్ చేసుకుంటూ వచ్చాం. సో ఇవాళ అవర్ విజిబిలిటీ మైట్ బీ లెసర్ దాన్ అ లాట్ ఆఫ్ అవర్ కౌంటర్ పార్ట్స్. ఎవరో కూడా తెలియదు మనకి, కాంపిటీషన్ అర్థం కాదు కాబట్టి. బట్ ఏ ఇంటికి మేము వెళ్ళినా, అంటే ఏ విమెన్ని మేము టచ్ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే. వావ్ యాజ్ అన్ ఐడియా విల్ లివ్ ఇన్ కౌంట్లెస్ హోమ్స్ that we have planted seeds. ఎందుకు అంటే we don't talk about losing weight, fitting into a specific set of outfits and just a temporary result. Okay. After before అందరిలాగే చెప్తామేమో, but can you think about all these women who are losing weight, and ఇప్పుడు మేము ఇచ్చిన రివ్యూస్ అయినా, ఇప్పుడు పలానా మా దగ్గరికి వచ్చారు, 12 వారాల్లో డిఫరెన్స్ చూశారు, తర్వాత ఇలా మనం చెప్పే రివ్యూస్ 1 సంవత్సరం తర్వాత వాళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా అనేది కెన్ ఎనీ ఆర్గనైజేషన్ ప్రామిస్? నో. వీ విల్ ప్రామిస్. ఇట్స్ నాట్ అబౌట్ దోస్ కిలోస్ ఆర్ వెయిట్. 80 to 90% ఆఫ్ వాట్ ఎవర్ దే హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ వావ్, హెల్త్, ఫిట్నెస్, దే విల్ బీ ఏబుల్ టు సస్టైన్ ఇట్. నాట్ జస్ట్ సస్టైనింగ్ ఇట్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. ఇప్పుడు డయట్ అంటే నీకే స్పెసిఫిక్గా, ఫిట్నెస్ అంటే నీకే స్పెసిఫిక్గా, లైఫ్ స్టైల్ అంటే నీకే స్పెసిఫిక్గా కాదు. నీకు ఇచ్చే ప్రతిదీ ఫస్ట్ 2 weeks తర్వాత నుంచి యువర్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ ఫాలో. ఇది మా అనుభవం. వాళ్ళు చెప్తారు, ఎందుకు జాయిన్ అయ్యాను, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లూజ్ వెయిట్ లాస్ అవుదామనే జాయిన్ అయ్యాను, బట్ దిస్ 6 weeks ఆర్ దిస్ 3 weeks హ్యాస్ చేంజ్డ్ మీ ఎంటైర్లీ అని. 12 వారాలు, బట్ 3 weeksలో 6 weeksలో ఎంటైర్ ఫ్యామిలీ స్టార్ట్స్ టు ఫీల్ లైక్ దే ఆర్ ఇన్ అన్ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ స్పేస్. అండ్ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము, అమ్మతో మిస్ అయిన ఎన్నో విషయాల్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నామని చెప్పి ఒక కల్చర్ని, దట్ ఈస్
health with culture. Okay. See, I am not saying that it's just the Indian culture that we are promoting because I love Indian culture. Yeah. What I'm trying to tell you is, of course, I love kuda kada, I respect and I patronize Indian culture, అది వేరే విషయం. But ఈ మనం ఎవరిమి, మన అస్తిత్వాన్ని మనం కోల్పోవడం వల్ల అన్ని రకాలుగా మనం లాస్ అయ్యాం. If you get me started, నేను చాలా విషయాలు మాట్లాడతాను, బట్ నౌ దట్ వీ హ్యావ్ టు బీ ప్రిసైజ్లీ టాకింగ్ అబౌట్ వావ్ ఆర్ పూర్ణిమ ఆర్ వాట్ ఐ డూ, అది చెప్తాను. ఈ అస్తిత్వాన్ని కోల్పోవడం వల్ల ఇప్పుడు నీ ఆహారమే నీకు మంచిది కాదన్నారు, అందుకని ఏం చేసావు, బయట నుంచి వెస్ట్రన్ ఫుడ్స్ అని తెచ్చుకున్నావు. గత 10 ఏళ్ళ నుంచి ఈట్ లోకల్ అంటున్నారు. ఒక 20-25 ఏళ్ళు నాన్ లోకల్ ఫుడ్స్ తిని ఒక జనరేషన్ అంతా వాష్అవుట్ అయిపోయింది. హూ ఈజ్ ఆన్సరబుల్ టు దట్ జనరేషన్? నో వన్. ఈ జనరేషన్కి కూడా మనం చేసే పిచ్చి సోకులకి ఎవడు ఆన్సర్ చేయడు, మనమే లాస్ అవుతాం. లాస్ అవ్వడం కాకుండా ఎస్పెషల్లీ విమెన్, వీ షుడ్ బీ మోర్ రెస్పాన్సిబుల్. రిప్రొడ్యూస్ చేస్తాం మేము, మాకు వచ్చే జనరేషన్ని సబ్స్టాండర్డ్ జనరేషన్గా రిప్రొడ్యూస్ చేసే హక్కు లేదు. ఓకే, మేము హెల్దీగా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు చిన్న ఏజెస్లో ఉన్నప్పుడు బోల్డ్ మంది పిల్లలు ఎలాగోలా పెళ్ళికి తగ్గిపోదామనో దీనికనో దానికనో ఈ డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఆప్షన్స్ చూస్ చేసుకుని ఎంత సఫర్ అవుతున్నారంటే, యూ విల్ నాట్ బిలీవ్ ద వే ద గర్ల్స్ కమ్ టు అస్ అరౌండ్ ప్రీ ప్రెగ్నెన్సీ కూడా. ప్రెగ్నెన్సీలు రావు. అవును, ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతుంది. ఇన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సెంటర్స్ ఎందుకు ఉంటున్నాయి? నో అఫెన్స్ టు ద ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఎందుకు అంటే ఐవీఎఫ్లని ఇవన్నీ ఆ టెక్నాలజీ అంతా కూడా దే ఆర్ ఆల్ ఇన్వెంటెడ్ ఫర్ అ రీజన్, దానికి ఒక పర్పస్ ఉంటుంది. బట్ ఇంటింటికి ఒక ఐవీఎఫ్ సెంటరా? జస్ట్ అడుగుతున్నా. ఎక్కడ సరే పెళ్ళి ఎలాగోలా ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీలు అయినాయి. ఎక్కడ 10 డెలివరీలు అయ్యి 9 మందిని 10 మందిని కని 100 సంవత్సరాలు బతికిన తాతమ్మలు జేజమ్మలు ఎక్కడ ఒక ప్రెగ్నెన్సీకే కష్టపడుతున్నాం, ఏదో ఒకటి చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే డెలివరీ నానా కష్టాలు పడి డెలివరీ చేస్తున్నాం. ఇంకా ఎలాగోలా డెలివరీ అయింది ఓకే అనుకుంటే పిల్లల్ని పెంచడానికి టు రైజ్ దమ్ అప్ మనం చచ్చిపోతున్నాం. అవును, ఇదా సింపుల్ రీజన్స్. యూ హ్యావ్ టైమ్ టు గో షాపింగ్, ఆన్లైనో ఆఫ్లైనో ఎక్కడ చోట అంత టైం నువ్వు స్పెండ్ చేస్తావు. ఫోన్ ఒకటి పెట్టుకుని టక వేలు ఫ్రీ కదా స్క్రోల్ చేస్తావు. జస్ట్ చెక్ హౌ మెనీ మినిట్స్ ఆర్ అవర్స్ ఇన్ అ డే యూ స్పెండ్ ఆన్ దీస్ 2 థింగ్స్. ఆ 1.5 గంటలో 2 గంటలో 3 గంటలో నీవి కాదనుకుంటే ఇవన్నీ చేసుకోవచ్చు అండ్ సూపర్ హెల్దీగా సూపర్ లాంగ్గా బతకచ్చు. కరెక్ట్. వీఆర్ ఆల్ స్పాయిల్డ్ బై కంఫర్ట్. ఆ కంఫర్ట్ని కొద్దిగా దూరం చేస్తూ ప్రేమగా చెప్తూ లోపలికి తీసుకుని అమ్మాయిలనే కాకుండా వాళ్ళ కుటుంబాలని కూడా రీసెట్ చేయటం అనేది మేము చేసే పనిలో భాగంగా జరిగిపోయింది. చేయాలనుకుని స్టార్ట్ చేయాల, అసలు నాకు అంత సీన్ ఉంది అనుకోలే, నేను ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. ఏదో ఒక వర్క్ చేద్దామని మొదలు పెడితే పుణ్యం పురుషార్థం 2 కలిసి వచ్చినాయి. అండ్ ఇప్పుడు వావ్ ఫిట్నెస్ లో కూడా నేను చాలా వీడియోస్ చూసాను. అండ్ వాటిలో బేసిక్ గా చూసుకుంటే ఈ రోజు సొసైటీలో ఉన్న చాలా మంది ఫిమేల్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి గురించి అడుగుతాను, చెప్తారా? సో ఫిమేల్ లో కొంచెం మెచ్యూరిటీ లాగా కనిపించేవాళ్ళు ఒక రోజులలో, బట్ ఇప్పుడు బిఫోర్ 18 ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ బాడీ ఇంబ్యాలెన్స్ కనిపించడం కానీ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి, దీనికి క్యూర్ ఏంటి? జనరేషన్ బై జనరేషన్ వీఆర్ ఏజింగ్ అండి. అంటే అమ్మమ్మలతో కంపేర్ చేస్తే అమ్మలు తొందరగా ఏజ్ అవుతున్నారు. అవును, అమ్మలతో కంపేర్ చేస్తే మేము, మాతో కంపేర్ చేస్తే పిల్లలు. సో ఎందుకు అవుతుంది ఇది అంటే, అగైన్ వీఆర్ ఆల్ స్పాయిల్డ్ బై కంఫర్ట్స్, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, మేజర్గా పిల్లల్ని ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో పెట్టేస్తున్నాం. ఈ ఏజ్లో చూసావా వాడు ఏం చేస్తున్నాడు, క్లాస్లో నువ్వు చదివేటప్పుడు ఇలా చదవాలి, ఆడేటప్పుడు ఇలా ఆడాలని చెప్పి వాడిని మల్టిపుల్ థింగ్స్కి పుష్ చేసి ఒక కాంపిటీషన్లో కూర్చోబెట్టి ఒక మెషిన్ని తయారు చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో దే ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ దేర్ చైల్డ్హుడ్. ఇప్పుడు అంటే వాడు మన ప్రెస్టేజ్ని కాపాడేవాడు అనమాట. ఇప్పుడు కనీసం మా పేరెంట్స్ ఓకే మీ అమ్మాయి ఏం చేస్తుంది అంటే పెళ్లి చేసుకుందానో లేదా చదువుతుందానో అంతవరకు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు మేమేంటి ఒక ఏజ్ వచ్చినాక, దానికి ముందు చిన్నపిల్లలు కదా వాళ్ళే నేర్చుకుంటారులే అని సరిపెట్టుకునేవాళ్ళు. ఇన్ అవర్ జనరేషన్. ఇప్పుడు మేము ఎలా ఉన్నామంటే యాజ్ అ జనరేషన్, యు ఆర్ నాట్ మ్యారీడ్ కాబట్టి నేను మామూలుగా సారీ యూత్ఫుల్ ఉంటే అనుకోలే. చెప్పండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పిల్లల్ని పెంచేటప్పుడే పసితనం కోల్పోతున్నారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఇది చేయి అది చేయని ఒక 4 జాయిన్ చేసేసి వాడిని. ఇప్పుడు
ఎందుకు జాయిన్ చేస్తున్నాం వాడిని వదిలిచ్చేసుకోవాలి, వీడికి చాలా ఎనర్జీ ఉంది కాబట్టి వీడిని ఒక స్పోర్ట్లో వేసేద్దాం, ఇందులో వేసేద్దాం, అందులో వేసేద్దాం, వదిలిచ్చేసుకోవాలని. గుండెలకు హత్తుకుని మన దగ్గరే పెట్టుకునే టైం మనకు ఉంటుందా, బికాస్ వర్క్ చేస్తున్నామని, ఎనర్జీ సరిపోవట్లేదని, వర్కింగ్ అవుట్ ది హౌస్ అండ్ వర్కింగ్ అవుట్ ది ఆఫీస్ రెండు కష్టం అవుతాయని. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, మనం కొంచెం వర్క్ చేసినా పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అవి లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇది చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో పిల్లలు ఏమైపోతున్నారంటే దే ఆర్ గెటింగ్ యూస్ టు అ లాట్ ఆఫ్ యాక్టివిటీ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ కండ్యూసివ్ టు దేర్ హెల్త్. ఫస్ట్లీ ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్లాలన్నా యూ టేక్ దెమ్ టు షాప్ ఇన్ ద మాల్స్. అదే వీకెండ్ నీ షాపింగ్ అన్ని పక్కన పెట్టి వై డోంట్ యూ టేక్ దెమ్ టు హాప్ ఇన్ ద గార్డెన్. షాపింగ్ బదులు హాపింగ్ చేయించచ్చు కదా. అవును. ఎంత ఎంత చేస్తున్నాం మనం? తక్కువ. అసలు లేదు, తక్కువ కాదు. అదొకటి. రెండు, కూర్చోబెట్టి ఎస్పెషలీ ఆడపిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తే 7th వరకు కొంచెం పర్వాలా, 7th నుంచి అమ్మ 10th ప్రిపేర్ అవ్వాలి, ఐఐటీకి ప్రిపేర్ అవ్వాలి, దీనికి దానికి అని చెప్పి ఇండోర్స్ కూర్చోబెట్టేస్తున్నాం వాళ్ళని. కూర్చోబెట్టేస్తుంటే బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పొట్టలు. ఎప్పుడైతే ఇవన్నీ వస్తున్నాయో ఆటోమేటిక్గా ఇన్సులిన్ వెళ్ళి అండాశయం మీద పనిచేస్తుంది, మేల్ హార్మోన్ రిలీజ్ పెంచుతుంది. అక్కడ నుంచి పిల్లలకి ఇరెగ్యులారిటీస్ వస్తాయి. దీనికన్నా ముందు ఆహారానికి సంబంధించి ఫాస్ట్గా ఏదో ఒక ఫుడ్ పెట్టేయడానికి అలవాటు పడిపోయాం. సో లేబుల్ మీద కొంచెం ప్రోటీన్ ఉంది, కొంచెం ఫ్యాట్ ఉంది, కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది అని మనం చూస్తే పిల్లలకి అది పెట్టేస్తాం. అవును. తప్ప కొద్దిగా మసాలాల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ ఇంట్లో నూరుకొని చేసుకోవడం అనే సంస్కృతి పోయింది, అది గుర్తులేదు. సో ఎప్పుడైతే అవి పోయినాయో ఇప్పుడు ఇండస్ట్రియల్ లెవెల్లో ఎలాంటి ప్రోడక్ట్ని తయారు చేయాలన్నా మనం తెచ్చుకునే కాస్ట్లో తయారు చేయడం కుదరదు. సో ఆయిల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ పాడైపోయాయి. దాంతోపాటు నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్ బయట, అది నాన్ వెజిటేరియన్లో బయట తీసుకోవడం ఇది పెరిగిపోయింది. సో నాన్ వెజ్ ఒక్కటే కాదు కానీ నాన్ వెజ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఇప్పుడు హార్మోన్ ఫెడ్ చికెన్ తింటున్నాం. మామూలుగా ఒక బర్డ్ ఎంత 75 రోజులు అలా పడుతుంది ఊళ్ళో పెరగాలంటే, ఒక 30 కిలో పెరుగుతుంది నాటుకోడి. 1.5-2 కిలోలు పెంచుతున్నారు దాన్ని 35 రోజుల్లో ఇంజెక్షన్స్ వేసి. ఇట్లా ద వెరీ పర్పస్ ఆఫ్ ఇట్స్ లైఫ్ ఈస్ టు కమ్ ఇన్ టు యువర్ ప్లేట్. ఓకే, అంటే దాన్ని పుట్టడమే, దాన్ని పెంచడమే మీ ప్లేట్ కోసం పెంచుతున్నారు. బ్రెస్ట్ సైజ్ ఫాస్ట్ పెరగాలి, ఈస్ట్రోజన్ వేస్తారు. అట్లా బాడీ, ఇక నేను మాట్లాడితే నన్ను ఎంతమంది సూ చేస్తారో నాకు తెలియదు కానీ, సో మనకి ఆ హార్మోన్ ఫెడ్ ఫుడ్స్ వల్ల కూడా పిల్లలు తొందరగా ఈ ప్యూబర్టీ రీచ్ అవ్వడం, అక్కడ నుంచి ఇరెగ్యులారిటీస్, ఇదొక. దీంతో పాటు ఇంకొక మెంటల్ ఇష్యూ పిల్లల పరంగా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రపంచం చేతిలో ఉంటుంది కదా. అవును, ఫోన్ పేరు ఎగ్జాక్ట్లీ. మనం ఇంట్లో ఉండట్లేదు, ఏం చూస్తున్నారు వాళ్ళు, మనం చూస్తున్నామా తెలియదు, వాళ్ళకి అన్నీ తెలుసు. వెన్ వీ వర్ చిల్డ్రన్ మాకు అసలు తెలీదు. అదే చెప్తున్నా, పసితనం కోల్పోలా మేము. ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ లైఫ్ పసితనం కోల్పోలా. అసలు వాళ్ళకి పసితనం అంటే ఏంటో తెలియట్లా. అంత ఇన్ఫర్మేషన్ వల్ల అది ప్రాసెస్ చేసుకుని రైట్ నాలెడ్జ్ కింద టర్న్ కావట్లా. ఇప్పుడు రైట్ ఏజ్లో రైట్ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రాసెస్ చేసుకునే మైండ్ సెట్, అనుభవంతో వాళ్ళు దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు, దేన్ని ఎలా చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. మేమే తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళని అనకూడదు, మనం కంటే పుడతారు, మనం పెంచితే పెరుగుతారు. జాగ్రత్తగా కనాలి, అది చేయట్లేదు. ఎలా పడితే అలా కృత్రిమంగా ముందు మన బాడీలు పాడు చేసుకుని ఎలాగోలా కనేయాలి, సొసైటీ కోసమో ఫ్యామిలీ కోసం అయితే మన కోసం అని సెల్ఫిష్గా కృత్రిమంగా కంటున్నాం. నాట్ 1, నాట్ 2, 70-80% సిచ్యువేషన్ ఇదే కంటున్నాం. బాధ్యత లేకుండా కనటం. తర్వాత ప్రయారిటీ ఎవరు కన్న తర్వాత? పేరెంట్స్. మదర్ అని అంటే కోపం వచ్చేస్తుంది లేడీస్కి. ఆయన కన్నాడు, నేను కన్నా, ఒక్కదాన్ని ఎందుకు చూసుకోవాలి ఏంటి? నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. లెట్స్ ఫేస్ ఇట్, యాజ్ మెన్ యూ డొనేట్ ది స్పర్మ్ అంతే. పిల్లవాడు మావాడు, పాప మా పాప. అది మా గుండె లోతుల్లోంచి రావాలి. ఎక్కడో వీఆర్ ఆల్సో స్పాయిల్డ్ బై అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్. గ్లోబల్ సిటిజన్స్ అయిపోయాం. అదే జేజం అనుకోండి, పల్లెటూరులో మూల కూర్చునేది, పెద్ద యాక్సెస్ లేదు, హాయిగా బతికి హాయిగా భర్తతో ఉండి ప్రశాంతంగా కాలం చేసింది ఆమె. అవును, 9 మందిని కన్నా 10 మందిని కన్నా ఆమెకు తెలియలేదు ఈ స్ట్రెస్లన్నీ. ఇప్పుడు మాకేంటి, మేము చాలా ఇప్పుడు లిబరల్ కాబట్టి, గ్లోబల్ సిటిజన్స్ అయిపోయాం కాబట్టి బయట దేశాన్ని చూస్తే వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నారు, మా పరిస్థితి ఏంటి ఇక్కడ అనే మైండ్ సెట్తో మొదలవుతుంది ఇదంతా. సో 2 నాన్నలు ఉంటున్నారు ఇంట్లో, నువ్వు నేను ఒకటి, నువ్వు సంపాదిస్తున్నా నేను సంపాదిస్తున్నా, నువ్వు ఒకటే నేను ఒకటే.
దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. అండ్ ఎక్కువగా అంటే వావ్లో లైక్ ఫిమేల్సే కాబట్టి ఫిమేల్ రిలేటెడ్ నేను తీసుకుంటాను క్వశ్చన్స్ కూడా. అండ్ కొంతమంది ఫిమేల్స్ ఏంటంటే డయాబెటిక్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి డైట్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? డయాబెటీస్ అనే దానికన్నా కూడా ఐ విల్ టెల్ దిస్ టు యూ. ఓకే. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ దట్ ఈస్ యువర్ బ్లడ్ ప్రెషర్ కానీ, మనకి డయాబెటీస్ ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, డయాబెటీస్లో మళ్ళీ టైప్ 2 డయాబెటీస్ మేజర్గా, లైఫ్ స్టైల్ ఇండ్యూస్ డయాబెటీస్ అని టైప్ 2 డయాబెటీస్, పైనుంచి తెచ్చుకున్నది ఆస్తులతో పాటు అనారోగ్యం, టైప్ 1 అది. సో 9.8 people out of 10 out of South Asian women who are having diabetes, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు 9.8 ఉన్నారు. 9.8 10లో 9.8 మందికి టైప్ 2 డయాబెటీస్ ఉంది. అంటే లైఫ్ స్టైల్. ద గుడ్ న్యూస్ ఇస్, బ్యాడ్ న్యూస్ ఇస్ లైఫ్ స్టైల్ వల్ల తెచ్చుకుంటున్నాం. గుడ్ న్యూస్ ఏంటంటే లైఫ్ స్టైల్ రీసెట్ చేసుకుంటే రీసెట్ అవుద్ది. సో దట్స్ ద నంబర్స్ ఫర్ డయాబెటీస్. 2022 నెంబర్స్ ఫర్ డయాబెటీస్. ఇది ఒకటి పక్కన పెడితే, రెండవది మనకి మేజర్గా ఇప్పుడు డయాబెటీస్ని ఇన్సులిన్ మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్యాంక్రియాస్ అండ్ ద బ్రెయిన్ అండ్ ఈ ప్రాసెస్ వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వల్ల వస్తుంది అనుకోండి. అలాగే స్ట్రెస్, కార్టిసాల్, అలాగే మెలటోనిన్, సెరటోనిన్. ఆకలి వేస్తుంది అని చెప్పాలంటే అని మనం ఫీల్ అవ్వాలంటే గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ కావాలి. ఓకే. ఆకలి తీరింది అని మనం ఫీల్ కావాలంటే లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ కావాలి. ఓకే. సో ఐఎమ్ టాకింగ్ టు యూ, యూఆర్ లిజనింగ్ టు మీ, యూఆర్ ఏబుల్ టు కాంప్రిహెండ్, మీరు కాంప్రిహెండ్ చేసుకోగలుగుతున్నారు నేను చెప్పేది, అండ్ దానికి రెస్పాండ్ అవ్వగలుగుతున్నారు, నా భాషని నా భావాన్ని, ఇదంతా కూడా దేర్ ఆర్ అట్లీస్ట్ 8 to 10 hormones working right now while we are talking. So your hormones are the software that run your body's hardware. సో ఇప్పుడు డయాబెటీస్ అనగానే ఇన్సులిన్ ఇష్యూ, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూ ఉంది కాబట్టి మెట్ఫార్మిన్ వేసుకోండి, ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అనగానే మెట్ఫార్మిన్ వేసుకోండి ఇచ్చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ మెట్ఫార్మిన్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ PCOS ఆర్ ప్రీ డయాబెటిక్ కండిషన్, అది రీసెట్ చేయడానికి యాజ్ అన్ ఎమర్జెన్సీ నీడ్. డాక్టర్స్ క్లియర్గా చెప్తారు ఆ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు, అమ్మ ఇప్పుడున్న సిచ్యువేషన్ని కౌంటర్ చేయడానికి నీకు ఈ పిల్లు ఇస్తున్నాం, లైఫ్ స్టైల్ సెట్ చేసుకో, డైట్ సెట్ చేసుకో, ఫ్యాట్ లాస్ అవ్వు, రీడ్ ఇట్ కేర్ఫుల్లీ, నాట్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్. ఓకే, ఫ్యాట్ లాస్ అవ్వు, ఆటోమేటిక్గా నీ ఇన్సులిన్ సెన్సిటివిటీ బెటర్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రీసెట్ అవుతుందని చెప్తారు. ఇవి వదిలేసి టాబ్లెట్ మీద డిపెండ్ అవుతారు. డాక్టర్స్ కూడా విసిగిపోతారు. మీరు ఏమీ సెట్ చేసుకోకుండా మళ్ళీ వస్తే డోసేజ్ పెంచాలంటే నో డాక్టర్ ఈజ్ హ్యాపీ టు ఇంక్రీజ్ ద డోసేజ్ ఫర్ యూ. పేషెంట్ క్యూర్ అవ్వాలని అనుకుంటారు ఏ డాక్టర్ అయినా, విసిగిపోతారు వాళ్ళు. సో పాయింట్ ఏంటంటే, ఫస్ట్లీ డయాబెటీస్ ఒకటే అనుకోకూడదు. ఈ డయాబెటీస్ ఏం చేస్తో చెప్తున్నా మీకు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో. ఈ ఇన్సులిన్ వెళ్ళి అండాశయం మీద పనిచేస్తుంది. అండాశయం మీద పనిచేసినప్పుడు అవసరానికి మించిన మేల్ హార్మోన్ ఫీమేల్ బాడీలో రిలీజ్ అవుతుంది. ఈ మేల్ హార్మోన్ ఏం చేస్తుంది? మేల్ హార్మోన్ ఈజ్ అ ప్రీకర్సర్ ఆఫ్ ద ఫీమేల్ హార్మోన్. అంటే ఈ మేల్ హార్మోన్ వెళ్ళి టెస్టోస్టెరోన్ వెళ్ళి ఒక కన్వర్టర్ సెల్లోకి వెళ్ళిన తర్వాత ఈస్ట్రోజన్గా రూపాంతరం చెందాలి. సో ఎక్సెస్ మేల్ హార్మోన్ వల్ల రావాల్సిన ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఎత్తి మీద నుంచి జుట్టు పోవటం, మొహం మీద జుట్టు పెరగటం. అలాగే ఇంత ఎక్సెస్ మేల్ హార్మోన్ ఆ కన్వర్టర్ సెల్లోకి వెళ్ళి ఈస్ట్రోజన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కదా, దానివల్ల రావాల్సిన ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి. ఈ రెండు సరిగ్గా లేనప్పుడు హీలింగ్ ప్రాసెస్ సరిగ్గా కాదు బాడీలో. సెరటోనిన్, నిద్ర ఉండదు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నిద్రలో క్వాలిటీ ఉండదు. నిద్రలో క్వాలిటీ సరిగ్గా లేకపోతే మెలటోనిన్ రిలీజ్ కూడా సరిగ్గా ఉండదు. ఇట్స్ వైస్ వర్సా. మెలటోనిన్ రిలీజ్ లేకపోతే నిద్ర క్వాలిటీ పాడవుతుంది, నిద్ర క్వాలిటీ సరిగ్గా లేకపోతే మెలటోనిన్ రిలీజ్ పాడవుతుంది. సో ఇలా సెరటోనిన్ రిలీజ్ ఉండదు, స్లీప్ హార్మోన్. ఇట్లా ఒక్కటే మనం అనుకుంటాం డయాబెటీస్ ఉంటే నేను ఇది ఒక్కటి సెట్ చేసుకుంటే, ఈ మందు వేసుకుంటేనో ఈ డైట్ చేస్తేనో సరిపోతుంది అని. అలా కాదు. బాడీ లుక్స్ ఎట్ ఇట్ సెల్ఫ్ యాజ్ వన్ సింగిల్ యూనిట్. సో ఒక్క ప్రాబ్లం వచ్చిందంటే అన్ని ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అది. సో సింపుల్ కరెక్షన్, ద గుడ్ న్యూస్, సింపుల్ కరెక్షన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఈస్ మేక్ ష్యూర్ యూ రీసెట్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే, లైఫ్ స్టైల్ రీసెట్ అంటే 3 సింపుల్ థింగ్స్. కంటి నిండా నిద్రపోవడం, కడుపు కట్టుకోకుండా ఇవాళ ఉన్న ఆహారంలో మనకి దొరికే పోషకాలే తక్కువ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఎస్పెషలీ విమెన్, ఇఫ్ వి గో ఆన్ అ లో డయట్, ఆ కొంచెం పోషకాలు కూడా తగ్గిపోతాయి. సో శుభ్రంగా మనం రెగ్యులర్గా తీసుకునే ట్రెడిషనల్ ఫుడ్స్నే తీసుకోవటం అమ్మమ్మ స్టైల్లో. అన్నం, పప్పు, నెయ్యి, చారు, ఆల్ ద డెలికేసీస్ తీసుకోవటం, ప్లస్ వెన్నుముకని సరిగ్గా హ్యాండిల్ చేయడం ఆల్ త్రూ ద డే, బ్రెత్ వర్క్. వీటిని 3 weeks ఫాలో అయ్యేటట్టు చేస్తాం.
ఇక్కడ చెప్పిన దానికి మనం రెగ్యులర్గా మాట్లాడిన దానికి ఆర్ వీడియోస్ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటే వీ టాక్ అబౌట్ ద సైన్స్ బిహైండ్ ఇట్. అసలు ముందు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేస్తాం, వాళ్ళు కనెక్ట్ అవుతారు న్యాచురల్గా. సి ఆల్ త్రూ ది డే నువ్వు ఇలా చేయటం వల్ల లోపల జరుగుతున్న టెక్నికల్ ఇష్యూ ఇది. ఈ ఇష్యూ వల్ల నీ బాడీకి వచ్చే సిమ్టమాటిక్ రిప్రజెంటేషన్స్ ఇవి. ఇవి వచ్చాక వీటిని కూడా మనం ఇగ్నోర్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని కూడా మనం ట్యాబ్లెట్స్తో వర్క్ చేయాలనుకుంటాము, లేదా ఇమీడియట్గా అక్కడ సిమ్టమ్ని మనం ఎలాగోలా దాన్ని తొక్కేస్తాం ఏదో ఒకటి చేసి, కాబట్టి ఇమీడియట్ టెంపరీ కరెక్షన్స్తో అది కంటిన్యూ అవుతుంది. అదేదో టెంపరీగా తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇమ్యూనిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇరెగ్యులారిటీస్ అన్నీ కూడా. అదే ఎందుకు అవుతుంది, అది లోపల అది కంటిన్యూ అయినప్పుడు ఏం జరుగుతుంది అని లాజికల్గా చెప్పి ఏ హార్మోన్స్ పనిచేస్తున్నాయి, ఏ అవయవాలు ఎందుకు అలా పనిచేస్తున్నాయి, ఆక్సిజన్ సప్లై దేనికి ఎలా కావాలి, హైపోథాలమస్ ఏంటి, ఈ గ్రెలిన్ లెప్టిన్ ఇందాక మాట్లాడుకున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా లే మ్యాన్కి అర్థమయ్యే భాషలో పిక్చర్స్ వీడియోస్ ఇచ్చి పర్సనల్గా నేనే సెషన్స్ తీసుకుంటాను. ఎవ్రీ 3 weeks ఐ టేక్ సెషన్స్. నేర్పాలనుకున్న ప్రతిదీ గ్రూప్ తీసుకున్నప్పటికీ కూడా ఐ టేక్ సెషన్స్. మరి తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా చేసే ప్రాసెస్లో, దానికోసం వీ విల్ హ్యావ్ అ టీమ్. సో ప్రతి పర్సన్కి వీల్ అసైన్ అ బడీ. అంటే దీంట్లో కూడా నేను ఒకటి వినింది, అంటే ఫీమేల్స్లో కూడా PCOD, PCOS ఈ రెండింటికి ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా రెగ్యులర్గా వెళ్తుంటారు, కానీ ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. సో ఒక సీనియర్ న్యూట్రిషన్గా మీరు అంటే దాంట్లో కోర్స్ చేశారు కాబట్టి, అండ్ మీ దాంట్లో కూడా నేను చాలా వీడియోస్ చూసాను, చాలామంది క్యూర్ చేశారు అండ్ వాళ్ళతోనే మాట్లాడిచ్చారు, అది నేను కమెంట్స్లో కూడా గమనించాను. సో వీటికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? PCOS మళ్ళీ చెప్తున్నా, డయాబెటీస్, అక్కడ నుంచి డయాబెటీస్ కాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్, దాన్ని హ్యాండిల్ చేయకపోతే ప్రీ డయాబెటిక్ కండిషన్ని హ్యాండిల్ చేయకపోతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మొదలయ్యి ప్రీ డయాబెటిక్ కండిషన్ కానీ PCOS కానీ ఇవి వస్తాయి. సో ఇట్ వాస్ కాల్డ్ PCOD ఇంతకుముందు. సో నౌ దే ఆర్ కాలింగ్ ఇట్ PCOS. ఓకే, డిసీజ్ని రికగ్నైజ్ చేసినా చేయకపోయినా దీన్ని డిసీజ్ అనకూడదు, దిస్ హెస్ బికమ్ అ లైఫ్ స్టైల్ సిచ్యువేషన్ అని PCOS, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని అంటున్నారు. సో ఈ ఎందుకు వస్తుంది PCOS, అసలు ఏంటి, వాట్ ఈస్ PCOS? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎవ్రీ 28 days సైకిల్లో రఫ్గా యావరేజ్ 28 days అనుకోండి, రఫ్లీ 28 days సైకిల్లో బ్లీడ్ అవ్వాలి. ఏం బ్లీడ్ అవ్వాలి? ఈ 28 days సైకిల్ అంతా ఒక ఎగ్ రిలీజ్ అవుద్ది, 4 ఇమెచ్యూర్డ్ ఫాలికల్స్ ఉంటాయి, ఆ 4-5 ఇమెచ్యూర్డ్ ఫాలికల్స్లో ఒక ఫాలికల్ మెచ్యూర్ అవుద్ది, మెచ్యూర్ అయిన ఫాలికల్లోంచి ఎగ్ రిలీజ్ అవుద్ది. ఈ రిలీజ్ అయిన ఎగ్ ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్ అయితే ఒక స్పర్మ్ ఎగ్ని హిట్ చేస్తే జైగోట్ ఫామ్ అయ్యి బేబీ అవ్వాలి. దానికోసమే ఈ 28 day సైకిల్ జరిగేది. ఎవ్రీ మంత్ అది ప్రాసెస్ కాదు కదా, మొత్తం కలిపి ఒక 1-2 టైమ్సే కదా ప్రెగ్నెన్సీ వచ్చేది, 3 times 4 times వాట్ ఎవర్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ బేబీస్ యూ హ్యావ్ ప్రెగ్నెన్సీ. సో ప్రతి నెల ఏం జరుగుతుంది ఈ ప్రెగ్నెన్సీ రానప్పుడు అంటే దీస్ 3 or 4 ఫాలికల్స్ ఆర్ 4 or 5 ఫాలికల్స్, ఇమెచ్యూర్డ్ ఫాలికల్స్, ఒక మెచ్యూర్డ్ ఫాలికల్, రిలీజ్ అయిన ఎగ్, ఇవన్నీ బయటికి వచ్చేయాలి. వీటితో పాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే సపోర్ట్ చేయడానికి ఈ ప్రాసెస్లో ఎండోమెట్రియం లేయర్ థికెన్ అవుతా వస్తుంది. సపోర్ట్ చేయటానికి అని కాదు కానీ ఎండోమెట్రియం లేయర్ థికెన్ అవుతా వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తే సపోర్ట్ కూడా నిలబడుతుంది. ఇంకా కొన్ని మల్టిపుల్ థింగ్స్ జరుగుతాయి. అదంతా కూడా 28th day ఒకవేళ if there is no pregnancy or if the sperm doesn't hit the egg and there is no zygote formation, then all of this has to come out. ఇది రాదు. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్ వల్ల మల్టిపుల్ రీజన్స్. మీరు ఎంత సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళంతా క్లియర్గా చెప్తారు. దే విల్ నాట్ పిన్ పాయింట్ ఆన్ వన్ రీజన్, మల్టిపుల్ రీజన్స్ అని చెప్తారు వాళ్ళు. సో ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల మేజర్లీ లైఫ్ స్టైల్, ఫుడ్ ఇదంతా కలిపి లోపల జరుగుతున్న కంకాజన్ వల్ల పీరియడ్ రాదు. ఈ మంత్ పీరియడ్ రాలా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టఫ్ అంతా లోపల ఉండిపోయింది. నెక్స్ట్ మంత్ రాలా, ఆ పై మంత్ రాలా, 3 నెలలు ఆ ఇమెచ్యూర్డ్ ఫాలికల్స్, ఆ 2-3 రిలీజ్ అయిన ఎగ్స్ అవన్నీ కలిపి ఓవరీస్ మీద బుడిపిల్ల ఫామ్ అవుతాయి. వాటిని సిస్ అంటారు. మల్టిపుల్ ఉంటాయి కాబట్టి పాలిసిస్ అంటారు. ఐ డయాగ్నోజ్ అయింది అనుకోండి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు స్కానింగ్ లో. సో అది సింపుల్. దానికి ఏమవుతుంది, మామూలుగా మనకి ఇంట్లో ఏం చేసేవాళ్ళు, ఈ పీరియడ్ 2 సార్లు 3 సార్లు రాకపోతే చాలా హోమ్ రెమెడీస్ ఉండేవి. హోమ్ రెమెడీస్ కపుల్డ్ విత్ సర్టన్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్. సింపుల్ కరెక్షన్స్తో పీరియడ్ వచ్చేసేది. అండ్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ బ్లీడ్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే చాలా ఆ చెత్త అంతా బయటికి వెళ్ళిపోయేది. ఓ 2 సైకిల్స్కి 3 సైకిల్స్ కంటిన్యూస్గా రాగానే ఏమి ఉండేది కాదు చెత్త ఒంట్లో. ఇప్పుడు అదంతా అతుక్కుపోయి ఓవరీస్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఈ ఇన్ఫెక్ట్ అయిన ఓవరీస్లోంచి ఓవరీస్ సరిగా ఫంక్షన్ చేయవు,
ఫంక్షన్ చేయకపోతే సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. సో ఇప్పుడు ఇదేంటి పీసీఓఎస్ ఒక్కటే ప్రాబ్లం అని దాన్ని మనం అలోపతిలో ఏం చేస్తారు, అలోపతి ఈజ్ మెంట్ ఫర్ దట్. అలోపతిలో ఏంటి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటి అంటే ఎమర్జెన్సీస్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, ఒక లీతల్ స్టేజ్లో ఉన్నాం, ఇమీడియట్గా సిమ్టమ్ మీద వర్క్ చేస్తుంది. సిమ్టమ్ లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వరాలు, సిమ్టమ్ లేదా ట్యాబ్లెట్స్ ఇవ్వం, ఆర్ ఫైండింగ్ ఏమీ లేదా పిల్ ఇవ్వమంటారు. అదే ఆయుర్వేదం కానీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కానీ ప్రివెన్షన్ చేయటానికి, ఇప్పుడు మనం చేయబోతున్న విషయాలన్నీ కూడా ఇవేవి రాకుండానే వర్క్ చేయటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏజ్లో పీసీఓఎస్ ఉంది, సే 25కో 26కో ఎప్పుడో పీసీఓఎస్ ఉంది. ఓకే, నాకు పిల్లలు పుట్టేశారు, ఎట్లా ఉన్నామంటే మేము మాకు పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు మనకి పీసీఓఎస్ ఉంటే పిల్లలు పుట్టడానికి కష్టం అవుతుంది కాబట్టి ట్రీట్ చేయించుకుంటున్నాం. పిల్లలు పుట్టేశారు, ఓకే కానీలే అని వదిలేస్తున్నాం. అదేం చేస్తుంది, ఎండోమెట్రియాసిస్గా తయారవటం, అరౌండ్ మెనోపాజ్ ఇబ్బందులు పెట్టడం, ఇలా చేస్తుంది. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. అదేంటి అంటే అర్జెంటుగా ప్రాబ్లం రాగానే అది డాక్టర్ దగ్గరకో ఆర్ డైటీషియన్స్ దగ్గరకో ఫిట్నెస్ ట్రైనర్స్ దగ్గరకో వెళ్ళకూడదు. ప్రాబ్లం వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడతో కొంచెం మనకి ఇమీడియట్ రెమెడీ రాగానే బాగానే ఉంది కదా ఇక్కడతో అని సరిపెట్టుకోకూడదు. అది మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండటానికి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎప్పటికీ చేసుకోవాలి. బికాజ్ యూ విల్ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ బాడీ ఫర్ ఎవర్. సో యూ హ్యావ్ టు కరెక్ట్ ద లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ కరెక్షన్సే మేము చెప్తాం. ఎలా చెప్తామంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు లాజికల్గా సైంటిఫిక్గా కామన్ సెన్స్ అప్రోచ్తో చెప్పడం కాకుండా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈజీగా ఫాలో అవ్వగలిగేటట్టు వీ విల్ ట్రైన్ దెమ్. ఓ 12 వారాల తర్వాత ఒక ఫిట్నెస్ ట్రైనర్ కానీ ఒక డయట్ కోచ్ కానీ అది మేమైనా సరే అవసరం లేకుండా దే విల్ బికమ్ అ వెల్నెస్ కోచ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. అండ్ మన అమ్మమ్మలు జేజమ్మలు ఎట్లా అయితే మనకి హ్యాండ్ మీ డౌన్ లాగా మనకి కిందకి ఏవైతే పాస్ డౌన్ చేస్తారో వాళ్ళ విజ్డమ్ అంతా కూడా వీళ్ళు కూడా దే కెన్ పాస్ డౌన్ ద విజ్డమ్. దట్స్ వాట్ వావ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్. రేపు పొద్దున మేము క్లోజ్ చేసేయచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఎవరినైతే మేము టచ్ చేసామో వాళ్ళ ఇళ్లల్లో మాత్రం వావ్ విల్ ఆల్వేస్ బి దేర్. సూపర్. ఆ లెవెల్కి ఒక పూజలాగా చేసుకుంటూ వచ్చామన్నమాట. దిస్ ఇస్ నాట్ అ రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్, దిస్ ఈస్ అన్ అప్రోచ్ విచ్ ఇస్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ విమెన్. నైస్. చాలా మంది పక్కలో చూసుకొని కాంపిటీషన్ కానీ కంపేర్ కానీ ఎక్కువ చేసుకుంటారు కదా. సో అంటే మనం లావు ఉండొచ్చు, ఆడు సన్నగా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది అంటారు మీ మదర్ జీన్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు లావు ఉన్నావు, అది నీ తప్పు కదా అంటారు. బట్ అకార్డింగ్ టు యూ మీరు ఎలా చెప్తారు? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, లావు ఉంటే ఏమైంది? నథింగ్. అంటే లావు ఉంటే కొన్నిసార్లు మనకి నడిచేటప్పుడు ఆయాసం రావడం కానీ కొంచెం బ్రీతింగ్ ఎఫెక్ట్ ఉండడం కానీ అది ఎప్పుడు ఫీల్ అవుతున్నామంటే మనం అసలు పూర్తిగా ఒక 60 ఏళ్లకు 65 ఏళ్లకు వచ్చి ఎలాగో మొహం ముడతలు పడిపోయి బాడీ పాడైపోయి ఇన్ ద సెన్స్ పాడైపోయి అంటే చూడగానే అట్రాక్షన్తో సంబంధం లేకుండా అపియరెన్స్తో సంబంధం లేకుండా ఉండే ఏజ్ ఉంటుంది చూసారా, అప్పుడు ఫీల్ అవుతున్నాం బాడీ ఫంక్షనాలిటీ గురించి. అప్పటి వరకు అందంగా ఉండటానికే ట్రై చేస్తున్నాం, అందంగా కనపడడానికే ట్రై చేస్తున్నాం. అందం అంటే ఏంటి నేను అడుగుతా చెప్పండి. జామ చెట్టుకి మామిడి పండు కాస్తుందా? కాయదు. మరి ఇంట్లో ఆస్తులు ఇస్తే తీసుకుంటున్నారు. ఫిజిక్ ఇస్తే ఫ్లాంట్ చేయాలి. నేను 6 అడుగులు ఉంటాను, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే మామూలుగా మీకు కనపడగానే లీన్గా ఫిట్గా ఎలా ఇంత ఏజ్లో ఫిట్గా ఉన్నారని అడిగేటట్టు ఉన్నాను. బట్ ఇక్కడ కూర్చుని ఉంటే ఇంత బ్రాడ్ ఫ్రేమ్ 6 అడుగులు అనిపించదు. అవును, ఇంత ఉందేంటి అనిపించవచ్చు. కింద ఒక 4 కామెంట్స్ రావచ్చు. దట్ షుడ్ నాట్ బాదర్ మీ. ఓకే. బట్ దే విల్ బాదర్ మీ. అమ్మో నన్ను ఏమంటారు, ఎలా కనపడతాను, నా జుట్టు ఎలా ఉందో, నా హెయిర్ ఎలా ఉందో, ఇక్కడ చుక్కుంది అక్కడ మచ్చుంది అనుకున్నంతసేపు పీపుల్ విల్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి మధ్యాహ్నం భోజనంలోకి తినేస్తారు. ఓకే, అలా ఉంది సమాజం. వీ షుడ్ ఎంబ్రేస్ హూ వీఆర్. నేను ఇందా చెప్పాను చూసారా, మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు. 1 సెకండ్ కూడా నా 6 అడుగుల ఫిజిక్ని 1/2 ఇంచ్ కూడా ఎవరికి నేను రేట్ చేయను. ఎందుకంటే ఇది మా తాతమ్మ ఇచ్చింది నాకు. దట్స్ మై ప్రైడ్. ఎంతమంది ఉన్నాం అలాగా? నా స్కిన్ ఏంటో ఇలా ఉంది, కొంచెం కవర్ చేసుకుంటాను. కాస్మెటిక్స్ వాటి మీదే కదా. వాట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ షుడ్ ఈట్, ది వే దే షుడ్ డ్రింక్, ఎక్కువ మాట్లాడితే ది వే దే షుడ్ థింక్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై జస్ట్ ఫ్యూ ప్లేయర్స్ అక్రాస్ ది వరల్డ్. 4 ఇండస్ట్రీలో 10 ఇండస్ట్రీలు, అందులో ఆ బంచ్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్, డబ్బులున్న బంచ్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ కంట్రోల్ చేస్తున్నారు. మనం ఎలా ఆలోచించాలి? ఎందుకు? మన అస్తిత్వాన్ని దెబ్బతీశారు కాబట్టి. ఆ అస్తిత్వాన్ని మనం దెబ్బతీసుకోకూడదు. మన అనుకున్న దాన్ని దేన్ని కూడా మనం తక్కువగా ఫీల్ కాకూడదు. ఓకే, స్కిన్ వచ్చింది, వీటిష్ కాంప్లెక్షన్ ఇది వచ్చింది, ఏం చేయాలి? దీనికి ఫంక్షనాలిటీలో ఏమైనా ఇష్యూ ఉందా? దీంతో లేదు కదా, ఫంక్షన్ అవుతుంది కదా బాడీ. ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు తొక్కుతాము, ఎండలో వెళ్ళొస్తాము, స్కిన్ ట్యాన్ అవుతుంది.
రోజు కూర్చుని ఇప్పుడు అమ్మో నా స్కిన్ ట్యాన్ అయిపోతుంది అని ఇంట్లో కూర్చుంటే ఫిట్నెస్ రాదు. సన్ స్క్రీన్లు రాసుకుంటే, ఇప్పుడు నాకు 6.5 year old ఉన్నాడు, సన్ స్క్రీన్ రాసుకుంటాను, గబుక్కుని వచ్చి అమ్మ అని మొహం మీద ముద్దు పెడతాడు, ఆడికి చెత్త వెళ్ళటమే కదా అని నాకు అనిపిస్తుంది. అవును, నేను రాయను. ఓకే, నేను జస్ట్ చెప్తున్నాను, మన దేశంలో ఆప్షన్ ఉంది. ఇప్పుడు మన వేరే దేశాల్లో మరీ ఓజోన్ పొర దారుణం అయిపోయిన దేశాల్లో తప్పదు వాళ్ళకి, మన దేశంలో ఆప్షన్ ఉంది. నేను రాయను. సో వీలైనంత వరకు కెమికల్ ఫ్రీగా ఉండటానికి, వీలైనంత వరకు హెల్త్ఫుల్గా ఉండటానికి, హాయిగా ఉండటానికి మనల్ని ఆపుతున్న విషయాలు ఏంటి అంటే మీరు చెప్పిన కాంపిటీషన్, బికాస్ ఆఫ్ కంపారిజన్. దేంతో కంపేర్ చేసుకుంటున్నాం, ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాం? యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ యూనిక్, ఐఎమ్ యూనిక్. ఇప్పుడు నేను దీపికా పదుకొనే బాగుందిగా కంపారిజన్కి, ఇద్దరం కలిసి ఒకటే వర్కౌట్ చేసాం అనుకోండి, ఒకటే వర్కౌట్, ఒకటే డైట్, ఒకటే లైఫ్ స్టైల్, సేమ్ థింగ్స్ అండర్ ద సేమ్ రూఫ్ ఫర్ 3 months చేస్తాం. తనకి నాకు ఒకే డిఫరెన్స్ రాదు బాడీలో. ఎందుకు? తన జీన్స్ వేరే, నా జీన్స్ వేరే, ఇద్దరం ఒకటే ఏజ్ అయినప్పటికీ కూడా, ఒకే ఫుడ్స్ తీసుకున్నప్పటికీ కూడా. కానీ ఏం చేస్తారు, ఒక పర్టికులర్ సెలబ్రిటీ వచ్చి ఈ ఫుడ్స్ తీసుకుని ఈ పర్టికులర్ అక్కడ దాకా ఎందుకు ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పలానా ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ఈ ఫిజిక్ తెచ్చుకుంది అంటే ఎగ్జాక్ట్లీ ఆ ఫిజిక్ కోసం, ఎగ్జాక్ట్లీ వాళ్ళు తినటానికి, ఎగ్జాక్ట్లీ వాటిని ఇమిటేట్ చేయడానికి రెడీ అయిపోతారు. అవును, ఇట్ విల్ స్పాయిల్ యువర్ జెనెటిక్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రైంగ్ టు ఫిట్టింగ్ ఇన్ టు యువర్ జీన్స్. ఎప్పుడు చెప్తాను ఇది నేను, JENANSలోకి ఫిట్ అయ్యే ప్రాసెస్లో GENESలోకి ఫిట్ అవ్వటం అనేది పర్మనెంట్గా లూజ్ అయిపోతున్నాం. ఈ కంగారు పడకూడదు. అండ్ ఇంకో క్వశ్చన్ అంటే మీరు అన్నారు కదా కెమికల్ ఫ్రీ ఉండాలి అనేసి, ఏదైనా అంటే పిల్లలు వచ్చి ముద్దు పెట్టినా సరే, అంటే ఈ రోజుల్లో ఫుడ్ చూడవచ్చు. అంటే మీరు 15 years బ్యాక్, అట్మోస్ట్ 10+ years బ్యాక్ మీరు స్టార్ట్ చేశారు. ఈరోజు సరే 15 years బ్యాక్ వావ్ ఫిట్నెస్ వచ్చింది, న్యూట్రిషన్కి ఎస్టాబ్లిష్ అయ్యారు, ఏం తినాలి ఏం తినకూడదో చెప్పే స్టేజ్లో ఉన్నారు. ఈ లాస్ట్ 3-4 yearsలో ఎన్నో లైక్ న్యూట్రిషన్ సెంటర్స్ వచ్చాయి. మేము అది చేస్తాం, మా దగ్గర ఆ ఫుడ్ ఉంది, మా దగ్గర ఇది ఉంది, ఇట్లా ఒకటి. అండ్ మార్కెట్లో కూడా చూస్తే ఆర్గానిక్ ఫుడ్స్, అవన్నీ కెమికల్ ఫుడ్, మాది ఆర్గానిక్ ఫుడ్, ఇలా వస్తాయి. బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ బంచ్ ఆఫ్ పీపుల్ లేరు, ఈ ఆర్గానిక్ ఫుడ్ అనే పీపుల్ లేరు. బట్ ఆ రోజులలో చూస్తే అందరు ఫిట్గా ఉండేవాళ్ళు. అది పొలంకి వెళ్ళి ఎలాంటి పని చేసినా సరే వాళ్ళలో ఎగ్జాక్ట్లీ. సో ఆ జనరేషన్ నుంచి వచ్చి 15 years బ్యాక్ మీరు కంటిన్యూ చేశారు న్యూట్రిషన్. మీరు ఇప్పుడు ఈ ఫోబియా చూస్తుంటారు కదా, మా దాంట్లో చేరితే సన్న అయిపోతారు, 1 weekలో ఇలా తయారు చేస్తాను, లేకుంటే నేను నా దగ్గర కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయి, ఇట్లా వస్తాయి కదా. సో మీకు ఎలా అనిపిస్తుంటుంది ఈ 2 zone పీపుల్ని చూస్తుంటే? జాలేస్తుంది కదా. అంటే వాళ్ళని కాదు నేను మాట్లాడుతున్నది, చేసేవాళ్ళని కాదు. చేసేవాళ్ళు యు ఆర్ డిమాండింగ్ వాట్ యు ఆర్ డిమాండింగ్, మేము అది ఇస్తున్నాం మీకు. ఇట్స్ క్రియేటెడ్ ఇన్ మార్కెట్. మీరు డిమాండ్ చేస్తున్నారు అంటే యాజ్ సంబడి, ఇప్పుడు డిమాండ్ ఉంటే కదా డిమాండ్ అండ్ సప్లై స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఐ ఆల్వేస్ టెల్ దిస్, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను ఇది. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటంటే అది నేనైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ జనరేషన్ టూ బ్యాక్వర్డ్, ఐఎమ్ బేర్లీ అబౌట్ 40. అవును. సో ఆ 15 years బ్యాక్ కూడా ఈ ఆర్గానిక్ స్టఫ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మేజర్ కన్సర్న్ విత్ టుడేస్, ఎస్పెషలీ లాస్ట్ 4-5 yearsలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంకా పీక్స్కి రీచ్ అయిపోయింది ఇది. ఎగ్జాక్ట్లీ. దేనికి పీక్స్కి రీచ్ అయిపోయిందంటే, మరీ అసలు పిచ్చి దయాలకు బట్టి ఎలాగోలా ఫలానా విధంగా కనపడాలి, ఫలానా విధంగా ఉండాలి అన్న ఒక అర్థం. ఎలా ఉన్నా పర్వాలేదు, బయటికి మాత్రం ఇలా కనపడాలి అనే ఆ లుక్స్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తేనే కదా ఆ మినిమం ఐలైనర్ అది ఇది వేసుకొస్తాను. బట్ ఒక లిమిట్ ఉండాలి దీనికి. మినిమం బాడీ మెయింటైన్ చేయకుండా రిచ్గా ₹1,00,000 చీర కట్టుకుని వస్తాను, ఎలా ఉంటుంది? మినిమం లోపల హెల్త్ లేకుండా పైన స్కిన్ మీద ఏదో ఒకటి వేసేస్తాను, బయటికి మీకు నేను ప్రజెంట్ చేయగలుగుతాను. బట్ వాట్ ఆమ్ ఐ ఇన్ ది ఇన్సైడ్? ఎగ్జాక్ట్లీ. అవుట్ సైడ్ బ్యూటిఫుల్, ఇన్ ఇన్సైడ్. నేను అంటున్నది ఏంటంటే ఇన్సైడ్ అనేది మోస్ట్ ఫంక్షనాలిటీ ఏది అంటున్నా. ఎగ్జాక్ట్లీ. ఫంక్షనాలిటీ ఏది? ఎలాగోలా తిని సన్నబడిపోతాను. బట్ ఇప్పుడు 40కి ఒక 50 kilometers 60 kilometers ఇద్దరు పిల్లల్ని కన్నాక సైకిల్ తొక్కగలుగుతున్నా నేను. తొక్కి నార్మల్గా ఇంటికి వెళ్ళిపోతున్నా, ఇంటికి వెళ్ళిపోయి ఆల్ త్రూ వేరే వర్క్ చేసుకుంటున్నా. అథ్లీట్ వల్ల అనుకోండి కనీసం ఒక 20 kilometers రోజు తొక్కే పరిస్థితి ఉందా? టైం ఉన్న పరిస్థితి ఉందా? చెక్. ఫంక్షనాలిటీ చెక్ చేసుకోకుండా ఎలాగోలా ఫలానా విధంగా కనపడాలి అనే మీ ఆలోచన మార్చుకోవాలి ఫస్ట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ జస్ట్ విమెన్, మెన్ ఆల్సో. 6 pack కావాలి, స్లాబ్స్ ఆఫ్ మజిల్స్ బిల్డ్ చేస్తారు. ఏం చేస్తారు ఆ స్లాబ్స్ ఆఫ్ మజిల్స్తో? సరిగ్గా మీ పిల్లల్ని మీరు ఎత్తుకునే పరిస్థితి ఉండదు పిచ్చి పిచ్చిగా బాడీ బిల్డ్ చేస్తే.
లోపల ఫంక్షనల్ స్ట్రెంగ్త్ లేకుండా, మగాళ్ళు కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ మస్క్యులర్, గెటింగ్ లీనర్, లుకింగ్ ఇన్ అ సర్టన్ వే. ఎలాగోలా మొహం మీద ఒక ఇంత అద్దేసుకుని అక్కడ నుంచి దాని ఏమంటారు ఈరోజు ఫ్యాట్ ప్రకారం కనపడ్డాం. ఒక 100 సంవత్సరాల లైఫ్ అంటారు కదా జనరల్గా. ప్లాస్టిక్ హార్ట్, ఫైబర్ కిడ్నీ లేకుండా ఒక 70 సంవత్సరాలు పొద్దున్నే ఎనర్జీతో లేవగలగటం, రాత్రి హాయిగా పడుకోగలగటం, ఈ రెండు చేయగలిగితే యు ఆర్ హెల్తీ. ఇవి చేయలేకపోతే ఫిట్నెస్ గురించి, డైట్ల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ఫుడ్తో మనం మాట్లాడుకుంటున్న ఫుడ్ మన బాడీని సూపర్ చేస్తుంది అనేది, ఆర్ ఫుడ్ మన బాడీని పాడు చేస్తుంది అనేది ఒక 20% మాత్రమే. 80% ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీడే మొబిలిటీ. ఆల్ త్రూ ది డే ఎంత మొబైల్ ఉంటున్నాం మనం, ఎలా కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఇంతసేపు నుంచి కుర్చీలో కూర్చున్నాం. జనరల్గా లో రైస్ చైర్స్లో కూర్చుంటాం, బాగా లగ్జరీతో కూర్చుంటే 40 ఏళ్ళ నాడు, 50 ఏళ్ళ నాడు, 60 ఏళ్ళ నాడు. అవును. ఇప్పుడు ఏంటి, ఒక 70-80 సంవత్సరాల నాడు రెస్టింగ్ స్క్వాట్ అంటే మన గొంతు కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ పొజిషన్. ఏవి ఇండియన్ టాయిలెట్స్ ఏవి పోయినాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు పూప్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే సరిగ్గా. ఇది మన లిబర్టీ యాజ్ అ జనరేషన్. పొద్దున్నే సరిగ్గా కూర్చోవడం చేత అవట్లా మనకి. ఫోన్ ఉంటేనే కూర్చుంటాం. మనం మాట్లాడుతున్నాం. నేను మాట్లాడుతున్నది ఏంటంటే లోపల ఉన్న చెత్తని ఎంటీ చేయటం కూడా మనం సరిగ్గా చేయట్లా. ఇట్ స్టార్ట్స్ విత్ దట్. అక్కడ మొదలయ్యి రాత్రి వరకు ఇంత చెత్త సబ్స్టాండర్డ్ లైఫ్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు చూడండి, ఆర్గానిక్ ఫుడ్స్. వాళ్ళు వచ్చి చెప్పారు, వాళ్ళు కాదు అందరూ చెప్తారు. ఎందుకు చెప్తారంటే నీడ్ ఉంది, మీరు డెస్పిరేషన్లో ఉన్నారు, అమ్ముతాం ప్రోడక్ట్, అమ్ముతాం సర్వీస్ అమ్ముతాం. ముందు మీరు డెస్పిరేషన్ తగ్గించుకోవాలి. ఐ కీప్ టెలింగ్ దిస్ ఆఫెన్. ఆ డెస్పిరేషన్, ఆత్రం తగ్గించుకోవాలి. ఎవడు చెప్పినా, నేను చెప్పినా, ఇప్పుడు నేను కూడా చాలా వీడియోస్ పెడతాను. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తాను, చాలామందికి ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చామంటున్నాము. కొంతమంది వాళ్ళ నీడ్ వేరే, వెయిట్ లాస్ అనుకుని వస్తారు. బాగా మాట్లాడుతుంది కదా, దీంతో పాటు వెయిట్ లాస్ అవుతుంది అంటుంది కదా, చూద్దామని జాయిన్ అవుతారు, అవ్వరు. అండ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్తే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. చెప్పండి. ఒక లేడీ కోవిడ్లో జాయిన్ అయింది. షీఈ్ అ వెల్ నోన్ గర్ల్ ఇన్ ద సోషల్ మీడియా. అండ్ పేరు మెన్షన్ చేయని ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ప్రోగ్రాంలో జాయిన్ అయింది. షీఈ్ నాట్ అ క్వాలిఫైడ్ పర్సన్. యూట్యూబ్లో అప్పటికి వీడియోస్ చేస్తుంది, ఇంకా ఇప్పుడు కూడా ఉంది యూట్యూబ్లో. సో ఏం చేసింది, షీఈ్ టేకెన్ ద ప్రోగ్రామ్ 3 weeks 4 weeks ఒక వీడియో చేసి పెట్టింది. ఆ ప్రోగ్రామ్ చేసి పెట్టి ఫ్రీగా నేను చేస్తాను ఈ ప్రోగ్రామ్ అని చెప్పి అందరినీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ, బికాస్ వీ వాంట్ విమెన్ టు స్ప్రెడ్ వెల్నెస్. ఇప్పుడు తనకు తెలిసింది నలుగురిని వాట్సాప్ గ్రూప్లో పెట్టి చేయిస్తే మంచిదేగా, చేయించకూడదు అనుకోము. మనదేంటి వాళ్ళదేంటి, ఈ ఫుడ్ నేను తిను అని చెప్తున్నాను, నాకేమన్నా నేనేమన్నా ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్తున్నాను, మంచి విషయం నలుగురికి చెప్తుంది కదా, ఊరుకున్నాం. బట్ తర్వాత అది కొంచెం ఓవర్బోర్డ్ అవుతుంది. మెల్లగా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి మనము ఇంటర్నల్గా ఇస్తున్న ప్రోగ్రామ్ని బయటకు పంపించి ఇవన్నీ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ అండ్ నియర్ అండ్ డియర్కి కదా స్ప్రెడ్ చేస్తుంది, లేకపోతే ఎవరికైనా చేస్తుందని గ్రూప్ని మన టీంలో ఒక అమ్మాయిని అక్కడ జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆన్ పేపర్ విత్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నది ఏంటంటే ఎవిడెన్స్ షీ స్టార్టెడ్ ఆఫ్ డూయింగ్ అ పెయిడ్ ప్రోగ్రామ్. నో క్వాలిఫికేషన్, no certification. 6 weeks into our program, she started off doing a paid program. All the content stolen from the అంటే as is copy paste చేసి చేస్తుంది. సో our legal team called her and చెప్పారు, నీ క్వాలిఫికేషన్ లేదు, సర్టిఫికేషన్ లేదు, పైగా ఇక్కడ చేసింది తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు. సారీ చెప్పింది, అది అక్కడికప్పుడు బంద్ చేసేసింది, అయిపోయింది అక్కడ. వాట్ షీ డిడ్, షీ టోల్డ్ అట్లీస్ట్ 3 to 4 ఇన్ఫ్లుయెన్సర్స్, అప్పటికున్న సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇట్లా మాట్లాడి వీళ్ళని బ్యాష్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మేము ఏదైనా కొంచెం సరిగ్గా చేయలేదు అంటే వాళ్ళకి ఏదైనా రిమార్క్స్ వస్తే బ్యాష్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక 3 to 4 ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్పింది. ఈమెయిల్స్ పెట్టారు, మాట్లాడారు, కాల్స్లో చెప్పారు, మేము చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాము, ఇది చేయరు అది చేయరు అని చెప్పారు. ఆల్ 3 to 4 ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ అస్. సో వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు దెమ్, ఎందుకండి ఇలా జరిగిందని పొలైట్గా వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు దెమ్, ఫస్ట్లీ కొంతమంది ఇమీడియట్లీ అర్థం చేసుకుని దే హ్యావ్ టేకెన్ ద వీడియోస్ డౌన్. ఒకళ్ళిద్దరు ఇది సిచ్యువేషన్ అంటే వీ హ్యాడ్ టు గో లీగల్ అగెన్స్ట్ దెమ్. ఎందుకంటే నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, అవును, ఐఎమ్ ఇన్ ద మార్కెట్, ఐ విల్ టేక్ ఇట్. నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసావు,
నేను కంటెస్ట్ చేస్తాను. పైగా ఏంటంటే మీకు ఇందాక కూడా చెప్పా కదా, నాకేం పెద్ద ఇప్పుడు సినిమా కష్టాలు ఏం లేవు. మా ఆయన గట్టిగా సంపాదిస్తాడు. ఈ పని చేయకపోయినా సస్టైన్ కూడా కాదు. నాకున్న నేను వేసుకునే ధోతీకిను ఆయన వేసుకునే కాకీకి మాకు ఇంకో 2-3 తరాలకు సరిపడా ఎస్టాబ్లిష్డ్. మా నీడ్స్ తక్కువ. సో హాయిగా ఐ వెంట్ ఆల్ అవుట్ వెళ్ళాను. నేను ఎంత వర్క్ చేస్తున్నాను, నా 15 సంవత్సరాల పని, నేను క్వాలిఫైడ్ కాదా, సర్టిఫైడ్ కాదా, ఎక్స్పీరియన్స్డ్ కాదా, నువ్వు ఎట్లా నువ్వు తప్పు చేస్తావు వెళ్తే. అప్పుడు బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే ఈమె. దెన్ ఐ ఆస్ ద రెస్ట్ ఆఫ్ ద 2 ఆల్సో. వాళ్ళు కూడా ఈమె గురించి చెప్పారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, మంచి వర్క్ చేద్దామన్నా జనం ఎట్లా ఉన్నారంటే, నాకు వెయిట్ లాస్ కావాలి, నువ్వు ఇవ్వాలా, కాబట్టి నేను ఏదైనా చేస్తా, నేను ఇవ్వను. అది క్లియర్గా చెప్తాను. మీరు 1 ఇంచ్ వెయిట్ కూడా 1 ఇంచ్ లాస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, 1/2 కిలో ఇది ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే దేర్ ఆర్ గర్ల్స్ హూ లాస్ 30 kilos, 40 kilos, 50 kilos and they have sustained there. అది మోస్ట్ ఇంపార్టెంట్. 3 ఏళ్ల తర్వాత ఒక 2 కిలోలకు మించి పెరగకుండా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ రీసెట్ చేసుకుని ఆమె లైఫ్లో ఇంకా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్లోకి నేను వెళ్ళను అనే కాన్ఫిడెన్స్ నేను ఇవ్వగలిగాను. గ్రేట్. ఒక 100 మందితో పనిచేసి ఒక 10 మందికి ఆ కాన్ఫిడెన్స్ నేను ఇవ్వగలిగిన నా దృష్టిలో ఐ డన్ మై జాబ్. ఎందుకంటే నేనేమి టేబుల్ మీద పేషెంట్ని పెట్టట్లేదు, ఎమర్జెన్సీలో ఆపరేట్ చేసి చంపేయట్లేదు. ఈ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే బాగుంటుందమ్మా, రీసెట్ అవుద్దని చెప్తున్నాను. అవుతుందా? సూపరు. అవ్వదా? చెడ్డ విషయాలు ఏం కాదుగా ఇవి, చేసుకో. సో ఇంత ఆరామ్సే నడిపాం. సో పర్సనల్గా ఇప్పుడు కంపారిజన్ కాంపిటీషన్ మాట్లాడుకుంటే, వావ్ డజంట్ అండర్స్టాండ్ కాంపిటీషన్ ఆర్ కంపారిజన్. నీడ్ ఏంటి? వీఆర్ అన్ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ కంపెనీ. ఆ ప్రాసెస్లో రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. కానీ నువ్వు అనుకున్న స్కేల్లో, అంటే ఇప్పుడు ఒక సోకాల్ కాంపిటీటర్స్ అంటారు కదా, అంటే ఇప్పుడు ఈ కౌంటర్ పార్ట్స్ నేను వారం రోజుల్లో 7 కిలోలు ఇస్తా, 5 కిలోలు ఇస్తా, 6 కిలోలు ఇస్తా, ఏంటదన్న వెండా బంగారమా? వెయిట్ లాస్ అవుద్ది. వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళ ఎవరితో అయినా మీరు ఒక 3 months 4 months ఆగి మీరు మాట్లాడించగలిగితే, పోనీ ఒక 1 year ఆగి కృత్రిమంగా లేకుండా వాళ్ళు ఆరోగ్యవంతంగా వాళ్ళు మాట్లాడించగలిగితే సక్సెస్. నేను ప్రొఫెషన్ వదిలేస్తా. ఓ మై గాడ్. లో డైట్ల మీద వెళ్ళి లైఫ్ స్టైల్ సెట్ చేసుకోకుండా, ఫిట్నెస్ చేయకుండా సస్టైన్ అవ్వటం అనేది ఎస్పెషల్లీ విమెన్కి ఇంపాసిబుల్. వెన్ ఐమ్ సేయింగ్ సస్టైన్, రిజల్ట్ సస్టైన్ అవ్వడం కాదు, చచ్చిపోతామండి, అనారోగ్యాలు పాలైపోతాం. యు ఆర్ డైయింగ్ స్లోలీ ఫ్రమ్ ఇన్సైడ్. అర్థం ఉండాలి. ఇప్పుడు సింపుల్ డిఫరెన్స్ మనం చేసే ప్రోగ్రామ్కి వేరే వాళ్ళు చేసే ప్రోగ్రామ్కి నేను పెట్టుకున్న స్కేల్ చెప్తాను మీకు. ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి కాంపిటీషన్, ఎవరు ఏమన్నా చేయనివ్వండి, నా ప్రోగ్రామ్కి హుందాతనం తగ్గకూడదు. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక బేసిక్ బ్యాలెన్స్తో వాళ్ళ వైబ్ని రీక్రియేట్ చేయించటం నా ఐడియా. ఆ ప్రాసెస్లో బై ప్రోడక్ట్సే నీ ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్, వెయిట్ లాస్, స్కిన్ సెట్ కావడం, అవన్నీ. అయితే ప్రజెంట్ చేసేటప్పుడు మేము కూడా శ్రీ చైతన్య 111, నారాయణ 222 అన్నట్టు ఇన్ని మంత్స్లో ఇన్ని కిలోస్, ఇన్ని వీక్స్లో ఇన్ని కిలోస్ అని చెప్తాం. అక్కడ ఒక్క చోట వీఆర్ ట్రయింగ్ టు టెల్ దెమ్, థంబ్నెయిల్స్ ద్వారా ఏం చెప్తున్నామంటే, అమ్మ ఇలా ఉండి కూడా ఇది తెచ్చుకోవచ్చు. బట్ ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బై ప్రోడక్ట్స్లో చూడండి. ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చూడు, శుభ్రంగా అన్నం తిని నెయ్యి తిని కూడా థైరాయిడ్ రీసెట్ అయింది, కడుపు కట్టుకోకు అని చెప్పటం మా ఉద్దేశం. ఓకే. ఎంతో మందిని ఇప్పుడు అదే సబర్బన్ ఏరియాలో, నిన్ననే నేను హరిశంకర్ గారితో మాట్లాడుతున్నా. సో వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ బిహెచ్ఎల్, బోత్ ఆఫ్ us బిలాంగ్ టు బిహెచ్ఎల్, డైరెక్టర్ హరిశంకర్ గారు. వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ బిహెచ్ఎల్, ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా వెళ్తున్నాను హరీష్ అంటే, హీ వాజ్ సజెస్టింగ్ మీ సర్టన్ థింగ్స్, హౌ టు గో అబౌట్ ఇట్, ఆన్లైన్ వెళ్తున్నప్పుడు అదంతా కూడా. సో యాజ్ అ వెల్ విషర్ హీ వాజ్ సెయింగ్, అరే యు ఆర్ డూయింగ్ సో వెల్, చాలా ప్రైడ్ తీసుకుంటున్నా నేను అని. సో ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఒక 30 మంది కూడా ఎంటర్ కానీ జిమ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇవాళ ఇదే వర్క్ చేసుకుంటూ, ఎక్కడ మన హుందాతనం తగ్గలేదు, ఎక్కడ మనము దాన్ని ఏమంటారు రాంగ్ థింగ్స్ ఇన్ ద సెన్స్ గబగబా ఏదో ఒకటి ఇచ్చేద్దాము, మార్కెట్లో ఇది ఫ్యాషన్లో ఉంది, మార్కెట్లో ఇది ట్రెండ్లో ఉంది, ఈ క్యాలరీస్ అనే ట్రెండ్లో ఉంది, కిలోస్ అనే ట్రెండ్లో ఉంది, మనం కూడా ఎక్కేసేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు. నీడ్ ఫర్ ది మార్కెట్, నిజమైన అవసరం ఏంటి, మీకు ఏం కావాలో అది ఇచ్చే సమస్య లేదు, మీకు ఏం అవసరమో అది ఇస్తాం. మీ అదృష్టం బాగుంటే వస్తారు, లేకపోయినా వస్తారు, ఇంకో చోటకి వెళ్ళి దెబ్బతిన్న తర్వాత వస్తారు.
వీ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి మీ వాళ్ళ ప్రోగ్రామ్ కన్నా మా ప్రోగ్రామ్ సూపర్, వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిని ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న వాళ్ళ గురించి ఏదో మాట్లాడుతూ వస్తున్నారు. వస్తుంటే మా టీంకి అదే చెప్పి, అందరూ వాళ్ళ గురించి మాట్లాడుతూ మన దగ్గరికి వస్తున్నారంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడారమ్మా, రేపు మన గురించి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళైనా మనమైనా లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయని తప్పులేం చేయట్లా. క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు, నేను 7 రోజుల్లో 7 కిలోలు లాస్ ఇస్తాను, ఆరు ఎన్ని రోజుల్లో ఇన్ని కిలోలు లాస్ ఇస్తాను అని. అది నచ్చే జాయిన్ అవుతున్నారు. దాంతోపాటు వచ్చే కాంప్లికేషన్స్ వాళ్ళు భరించలేక రూపాయి పోయింది, టైము పోయింది, ఈ కాంప్లికేషన్స్ వచ్చాయని ఇరిటేట్ అవుతున్నారు. వెళ్లే ముందే సరిగ్గా రీసెర్చ్ చేసుకుని ఆత్రపడకుండా వెళ్తే అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గరకైనా వచ్చే ముందే వీళ్ళు బాగా మాట్లాడుతుంది ఈవిడ దగ్గరికి వెళ్ళి వెయిట్ లాస్ అయిపోదామని రావద్దు. ఆరోగ్యం సస్టైనబుల్గా నీకు నీ కుటుంబానికి కావాలి, హుందాగా నీ లైఫ్ అంతా నువ్వు హెల్త్ఫుల్గా గడపాలి అని అనుకుంటే వీఆర్ ద ప్లేస్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆరోగ్యం అడిగితే ఇవ్వరు, ఇక్కడికి వచ్చి వెయిట్ లాస్ అడిగితే ఇవ్వరు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ముందు నువ్వు డిసైడ్ చేసుకో క్లియర్గా. ఇప్పుడు లైక్ జనరల్గా ఒకరు మీ దగ్గర చేరింటారు, ఆడు బాగా లా ఉంటాడు కానీ సన్నగా అవ్వాలనే ఫీలింగ్తో వచ్చింటారు, ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ హ్యూమన్ బీయింగ్ అనుకోండి. ఈ క్రేవింగ్స్ ఉంటాయి కదా, తినాలా వద్దా, ఇన్ని రోజులు తిన్నా ఈ రోజు తినకుంటే ఏమవుతుంది, ఈ ఫీలింగ్ ఉంటుంది కదా, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? లెస్ దాన్ 3 వీక్స్లో క్రేవింగ్స్, స్లీప్ క్వాలిటీ, ఈ రెండు మన దగ్గర జాయిన్ అయిన 100 మంది జాయిన్ అయితే 85% ఆఫ్ విమెన్కి ఆర్ దేర్ ఫ్యామిలీస్, మెన్ ఇన్ దేర్ ఫ్యామిలీస్, విమెన్ జాయిన్ అవుతారు బట్ మెన్ ఇన్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో డూ దిస్. ఓకే, వాళ్ళతో పాటు విమెన్కి రీసెట్ అయిపోతాయి. ఎలా అంటే వెరీ సింపుల్. గ్రెలిన్, లెప్టిన్ గురించి మనం మాట్లాడుకున్నాం. హంగర్ హార్మోన్ అంటారు గ్రెలిన్. లెప్టిన్ అనేది సేషిటీ హార్మోన్. ఇవి ఎలా పనిచేస్తాయంటే మన సబ్ సిస్టమ్స్, దట్ ఈస్ స్టమక్ నుంచి బ్రెయిన్కి కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల, స్లీప్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ పాడవడం వల్ల ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిని ఆకలి, అన్నం తినంగానే మనకి తినగానే ఆకలి తీరాలి కదా, కడుపు ఖాళీ అన్నం తిన ఆకలి తీరాలి. తిన్న అర్ధగంట నుంచే మళ్ళీ ఏదో ఒకటి అద్దెందునా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ గ్రెలిన్ రైట్ టైంలో రైట్ అమౌంట్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, ఆర్ లెప్టిన్ రైట్ టైంలో రైట్ అమౌంట్స్లో రిలీజ్ అవ్వకపోవడం వల్ల 3 వీక్స్లో రీసెట్ అవుద్ది. వెన్నుముక్క సరిగ్గా పెట్టుకుని కూర్చుని ఈ ప్రోగ్రామే జాయిన్ అవసరంలా రీసెట్ చేసుకోవడానికి. మీకు కూడా చెప్తున్నాను, క్రేవింగ్స్ రీసెట్ కావాలి మీకంటే మీకు కాదు, ఇన్ జనరల్ ఎవరికైనా సరే. సో క్రేవింగ్స్ రీసెట్ కావాలి అంటే బ్రెత్ వర్క్, స్లీప్, ఆల్ త్రూ ది డే వెన్నుముక్కని సరిగ్గా పెట్టుకుని కూర్చోవటం. ఓకే, ప్రతి గంటకి ఒకసారి లేచి కొంచెం బ్రీత్ చేసి నడుచుకుంటూ అటు ఇటు తిరగటం. బేసిక్ వీడియోస్, ఫ్రీ కాంటెంట్ మన వావ్ ఫిట్నెస్ ఛానల్లో పెట్టున్నాం, హౌ టు ఓవర్కమ్ క్రేవింగ్స్ అని. ఆ వీడియోస్ చూసి చాలా ఈజీగా ఫాలో అవ్వగలిగే కొన్ని బేసిక్స్ ఎవరైనా ఫాలో అవ్వగలరు, ఎంత నాన్ మోటివేటెడ్గా ఉన్నా ఫాలో అవ్వగలరు. అవి ఫాలో అయితే క్రేవింగ్స్ ఓవర్కమ్ చేస్తారు. ఓకే, అండ్ యాజ్ ఐవ్ టోల్డ్ యూ, మన 12 వారాల ప్రోగ్రాంలో ఫస్ట్ 3 వీక్స్లో 70 to 80% ఆఫ్ ద పీపుల్ అవి రీసెర్చ్ చేసుకుంటారు. అది మినిమం. 70 ఈజ్ ద వర్స్ట్ కేస్. 80-85 దాకా కూడా మనం చూసాం ఆ గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ గర్ల్స్లో. అండ్ బిఫోర్ వి ఎండ్ ది ఇంటర్వ్యూ ఒక్క విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి. చెప్పండి. అది పూర్ణిమ ప్రోగ్రామ్ అయినా, వావ్ ప్రోగ్రామ్ అయినా, ఏదైనా సంథింగ్ యాజ్ ఫండమెంటల్ యాజ్ ఈటింగ్ రైట్ అండ్ స్లీపింగ్ టైట్. సరిగ్గా అన్నం తినడానికి, నిద్రపోవటానికి, ఆల్ త్రూ ది డే మినిమం ఎనర్జీతో లైఫ్ లీడ్ చేయటానికి మీకు ఒక మనిషి అవసరమా, ఒక సంస్థ అవసరమా, దాన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. యు ఆర్ కాలింగ్ దిస్ లిబరేషన్. ఈ మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల మేమందరం పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాం. ఎగ్జాక్ట్లీ అవసరం లేదు. సంథింగ్ యాజ్ ఫండమెంటల్ యాజ్ ఈటింగ్ రైట్, స్లీపింగ్ టైట్, హ్యావింగ్ టు మెయింటైన్ బేసిక్ ఎనర్జీ షుడ్ నాట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్. హాస్పిటల్, మన ఫార్మా, ఇవి మనకి లీథల్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు మన ఎమర్జెన్సీస్ నుంచి మనని కాపాడడానికి ఇవి అవసరం. ఇవన్నీ ఎనేబుల్డ్ సెక్టర్స్. వెయిట్ లాస్ అసలు మరీ విచ్చలవిడిగా తయారవుతున్నారు. ఇప్పుడు క్రయోలైపోలని, ఎన్నో సర్జరీలు చేయించుకోవడం, నాన్ సర్జికల్ ప్రాసెస్లు చేయించుకోవడం, వీటన్నిటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీక్స్కి రీచ్ అవుతుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైపోసెక్షన్
బేరియాట్రిక్ ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ దీస్ సర్జరీస్ ఇవన్నీ కూడా ఇఫ్ యు ఆర్ ద రైట్ కేస్ మిమ్మల్ని ఎన్నో పరిస్థితుల్లోంచి మీ లైఫ్ని ఇంకా బెటర్ చేయడానికి ఉపయోగపడతాయి. బట్ ఏదో ఇక్కడ చుక్కుంది అక్కడ మచ్చుంది ఫలానా విధంగా కనపడాలి అని ఏదైతే మీరు చేసి మరీ ఇంటింటికి దాన్ని తెచ్చుకుంటున్నారో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. యూ హవ్ ఇంటర్వ్యూడ్ మిస్టర్ హరికిరణ్ చేకూరి. ఆయన హీస్ అ ప్లాస్టిక్ సర్జన్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ ఐ ఎవర్ కమ్ అక్రాస్. ఎందుకు అంటే సర్జన్స్ కానీ ఈ చేసే మిగిలిన కూడా హీ డస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అసలు డెలిబరేట్గా ఎంతమందిని నేను చూస్తుండగా పంపించేశారు ఆయన. నీకు అవసరమా బేరియాట్రిక్, నీకు అవసరమా లైపోసెక్షన్? హౌ మెనీ సచ్ డాక్టర్స్ డూ యూ సీ టుడే? నో, బకెట్ ఫిల్ చేయాలి అంతే. అలా ఉన్నారు. సో హీ డజంట్ అలౌ, అవసరం లేదు అని చెప్తారు. ఇప్పుడు ఏమైంది? ఫర్ ద లుక్స్ ఆఫ్ ఇట్ ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఓకే, నీకు కావాలా? అనారోగ్యం పాలవని పైన విషయాలు ఏదైనా ఉంటే చేసుకుందు, హెల్త్ పాడు చేసుకోక. అలా ఇండస్ట్రీలో అది మెడికల్ అయినా ఇటు న్యూట్రిషన్ అయినా, న్యూట్రిషన్ ఇండస్ట్రీ ఏంటండి? న్యూట్రిషన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీయా 50 సంవత్సరాల నుంచి ఉంది, గత 5,000 సంవత్సరాల నుంచి తింటున్నాం. 50-year-old ఇండస్ట్రీని పట్టుకుని కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, వెన్ యువర్ మామ్ వాస్ ఫీడింగ్ ఇవన్నీ ఇలాగే తిన్నారా? హెల్తీగా లేరా? ఉన్నాము. WHO వాడు వచ్చి ఈ బిగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు ఏం అమ్ముకోవాలో, ఎలా అమ్ముకోవాలో, వాళ్ళ ఫిట్నెస్లు, వాళ్ళ సర్వీస్లు, వాటన్నిటిని బేస్ చేసుకుని ఈ WHO వాడిని యూనివర్సిటీస్లో రీసెర్చ్ని స్పాన్సర్ చేసి ఈ WHO వాళ్ళని ఆ రీసెర్చ్ని బేస్ చేసుకుని వాళ్ళని కొనుక్కుని అక్రాస్ ది వరల్డ్ ఎవడు ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత ఫ్యాట్ తినాలి, ఎంత కార్బ్స్ తినాలి అనేది డిసైడ్ చేసి అక్కడి నుంచి ఆ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తే బాగుంటుంది, లీన్ ప్రోటీన్ ఏది, ఇదేంటి అని డిసైడ్ చేసి అవన్నీ కలిపి ఒక పుస్తకంలో పెట్టి దాన్ని ఒక కోర్స్ చేసి దాన్ని ఎడ్యుకేషన్ అని అది తీసుకొచ్చి మన నెత్తిని రుద్ది, ఇవన్నీ మేము నేర్చుకుని మళ్ళీ మీకు రుద్ది. ఏంటండి మీకు ఈ కర్మ? సొమ్ము బాయ శని బట్టే కాకపోతే ఏమైనా అర్థం ఉందా? హానెస్ట్ ఆన్సర్ అండి. యూ షుడ్ స్టాప్ రిలయింగ్ ఆన్ పీపుల్ జస్ట్ టు ఈట్ అండ్ స్లీప్. అది ఫస్ట్, అది తీసేయాలి. వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, మేమందరం ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో మా నిజాయితీలో మేము ఉంటాం. కాదు నాకు ఇచ్చే అంటే మిమ్మల్ని వస్తువులా ట్రీట్ చేస్తాం, మీకు ఏం కావాలో అది ఇస్తాం. మీరు అడిగిందేగా ఇస్తున్నాం. మీరు ఇచ్చిన దానికి సర్వీస్కి డబ్బులు తీసుకుంటున్నాం, మమ్మల్ని తిట్టద్దు. ఏం అడుగుతున్నారో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సరిగ్గా డిసైడ్ చేసుకోండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను తిట్టి చెప్తాను నీకు ఇది అవసరం లేదని, అందరూ తిట్టి చెప్పారు కదా, చెప్పరు. అలా డబ్బులు అవసరం కదా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఎనీ డే. ఎగ్జాక్ట్లీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక న్యూట్రిషన్గా ఉండి కూడా ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడడం మీ కరేజ్ నాకు బాగా నచ్చింది. అండ్ ఒక అథ్లెటిక్గా కూడా, ఒక హౌస్ వైఫ్గా కూడా, ఒక వావ్ ఫిట్నెస్ని ఫౌండర్గా రన్ చేసే విధానం కూడా, అంటే ఎక్కడ కూడా పాత్ బ్రేకింగ్ అనేది పెట్టుకోకుండా ఒక కల్చర్లో ఉంటూ ప్రతిదాన్ని కూడా చాలా బ్యాలెన్సింగ్గా తీసుకెళ్తున్నారు. సో థ్యాంక్ఫుల్ టు యూ. చాలా విషయాలు చెప్పారు బట్ టైం సరిపోలేదు. బట్ నెక్స్ట్ ఇది నచ్చితే ఇంకొక పాడ్కాస్ట్ కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, చాలా మంది ఫీమేల్కి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒక ఫీమేల్ అని కాదు, మేల్ సెక్టర్లో కూడా ఉండొచ్చు. మార్కెట్లో ఎన్నో న్యూట్రిషన్ సెంటర్స్ చూస్తుంటాము, బట్ అన్ని చోట్లకి మనం వెళ్ళి ఒక కస్టమర్ లాగా నిలబడుతున్నాం. బట్ మనం ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడాలి, మనకి ఏం నెసెసిటీ ఉంది, దానికి తగినట్టుగా మనం ముందరికి వెళ్తేనే మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేని దానికోసం ఆరాటపడడం అనేది ఒక బ్లండర్ అని అయితే నాకు అర్థమైంది. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక, పూర్ణిమ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ for more updates.